మాతాజీ మీరు నా- నాకు లాస్ట్లో మీరు అంటే పీపీటీ షేర్ చేస్తారా మాతాజీ? ఆ! చేస్తాం అత్తచ్చి. లాస్ట్లో సునీత మాతాజీ అయిన తర్వాత. ఆ! ఓకే. 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 హరే హరే కృష్ణ మాతాజీ, సాయి ప్రభుజీ, అందరికీ ప్రణామ్. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఏ గోస్వామి గురించి తెలుసుకుంటున్నామో ఐడియా ఉందా మాతాజీ, సాయి ప్రభుజీ ఎవరికైనా? హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనం సనాతన గోస్వామి గురించి తెలుసుకుంటున్నాము. హరే కృష్ణ. సనాతన గోస్వామి అంటే ఎవరు అంటే షడ్గోస్వాముల్లో చాలా అంటే పెద్దవారు సనాతన గోస్వామి. ఈయనను అంటే గోలోకంలో ఈయన పేరు ఏంటిది అంటే రతి మంజరి అండ్ లవంగ మంజరి అంటే మిక్సింగ్ అంట. ఈయన ఈయన అక్కడ ఒక్కోసారి అంటే ఎక్కువ రతి మంజరి అని పిలుస్తారంట ఈయనని గోలోకంలో. ఈయన ఏంటిదంటే మ్, అంటే పౌర్ణమి అమావాస్య అట్లా అంటే వైట్ అండ్ కలర్ఫుల్ అంటే పౌర్ణమి ఉన్నప్పుడు వైట్ ఇంకా కలర్ఫుల్ బట్టలు వేసుకుంటారు అని చెప్పేసి మనకి ఇందులో తెలిసింది. ఈ సనాతన గోస్వామి అంటే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వామి. అంటే నిన్న ఆల్రెడీ మీకు మాతాజీ చెప్పిండ్రు, అయినా కొంచెం మీరు అంటే మర్చిపోయినరేమో అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా. ఆ ఈ అంటే మనము వ్యాస భగవానుడి ఈ జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఐడియా ఉందా మాతాజీస్ ఎవరికైనా? అయితే ఆ అంటే వ్యాస భగవానుడు పుట్టిన తిథి గురు పూర్ణిమ. అంటే ఆ రోజు మనం వ్యాస భగవానుడికి ఇంకా అంటే గురువులందరికీ కూడా మనం పూజ చేసుకుంటాం. అయితే మన ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో మన ఈ మన అంటే ఈ గోస్వాములల్లా అంటే ఒక గొప్ప గోస్వామి గురించి కూడా మనం ఈ గురు పూర్ణిమ అనేది జరుపుకుంటాం. ఆ గోస్వామి అంటే ఎవరు అంటే ఈ సనాతన గోస్వామి. ఈ సనాతన గోస్వామి అంట ఈ బృందావనంలో అంటే బృందావన వాసులందరితో కూడా చాలా మంచిగా డీల్ చేసేవారంట. ఎంతో మంచిగా అంటే ప్రేమాభిమానాలతో ఉండేవారంట. అంటే వాళ్ళు కూడా బృందావన వాసులు కూడా ఈ ఆ, మన సనాతన గోస్వామిని చాలా ప్రేమాభిమానాలతో బాబా అని పిలిచేవారట. అంటే బాబా అంటే అర్థం తండ్రి అని వస్తుంది. బాబా అని పిలుచుకునేవారు. అంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా అంటే చిన్న పెద్ద సమస్య ఏది వచ్చినా కానీ అంటే భౌతికమైన సమస్య అయినా ఇంకా ఆధ్యాత్మికమైన సమస్య ఏది వచ్చినా కానీ ఈ సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకునే వాళ్ళంట. చాలా అంటే ప్రేమాభిమానాలతో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాబా అని పిలిచేవారంట. హరే కృష్ణ మాతాజీ, అర్థం అవుతుందా నేను చెప్పేది? హరే కృష్ణ. మధ్య మధ్యలో అంటే ఎస్ మాతాజీ. ఓకే. ఓకే, మధ్య మధ్యలో ఏదైనా చెప్పినప్పుడు కొంచెం పలకండి. అయితే చాలా ప్రేమగా పిలుచుకునేవారంట బాబా అని చెప్పేసి. అయితే ఈ సనాతన గోస్వామి అంటే పరమపదించినప్పుడు అంటే ఆ రోజుని ఆ తిరోభావ తిథిని ఇంకా బృందావన వాసులంతా కూడా అంటే ఆ రోజు చాలా బాధపడతారంట. చాలా అంటే భావోద్వేగాలకు లోనవుతారంట. అంటే అంటే ఇంట్లో మనిషిగా చూసుకున్నారు కదా సనాతన గోస్వామిని, ఇంకా ఆయన లేరు అని చెప్పేసి బాధతో ఆ రోజు బృందావనం మొత్తం అసలు వంట అనేది వండుకోరంట. వండుకోకుండా ఆ రోజు మొత్తం ఆయన గురించి సనాతన గోస్వామి గురించి చర్చ అంటే మాట్లాడుకుంటూ ఆ రోజు అంటే ఇప్పటికీ కూడా బృందావనంలో మొత్తం అందరూ కూడా గిరి ప్రదక్షిణ అన్నది చేస్తారంట. సనాతన గోస్వామి తిరోభావ తిథిని ఆ గురు పౌర్ణిమగా జరుపుకుంటూ ఆ రోజు బృందావన పరిక్రమ చేస్తారు. బృందావన పరిక్రమ చేస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ అంటే వైష్ణవాచార్యులు చెప్తున్నారు. అంత పెద్ద అంటే సనాతన గోస్వామి అంటే అంత ఇష్టం ఆ బృందావన వాసులకి. అయితే ఈ సనాతన గోస్వామి వాళ్ళు అంటే ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పిన కదా ఇందాకనే, వాళ్ళు ఎక్కడ అంటే సరస్వతి బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు ఫస్ట్ ఎక్కడ అంటే ఆ కర్ణాటకలో స్థిరపడ్డారంట వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఇటు పశ్చిమ బెంగాల్కు వలస అన్నది వస్తారంట. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు పశ్చిమ బెంగాల్కి వచ్చిన తర్వాత. అయితే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు ఏంటిదంటే ఇప్పుడు
సనాతన గోస్వామికి అమర్ అని, తర్వాత రూప గోస్వామికి సంతోష్, అనుపమ అనే ఉంటుంది ఆ పేర్లు అవి ఉంటాయి. అంటే ఈ ఈ సనాతన గోస్వామి, రూప గోస్వామి ఈ పేర్లన్నీ మనకి చైతన్య మహాప్రభు వీళ్ళకి ఇస్తారన్నట్టు ఈ నేమ్స్. అయితే ఇప్పుడు మనం అంటే మన భక్తి జీవితంలో ఈ సనాతన గోస్వామి ఇంపార్టెన్స్ ఏంటిది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భగవంతుణ్ణి చేరడానికి మనకి 3 స్టెప్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉందా ఎవరికన్నా? అంటే ఇప్పుడు మీరు 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ నేర్చుకున్నారు కదా, అందులో మనం నేర్చుకున్నాం కదా భగవంతుణ్ణి చేరడానికి 3 స్టెప్స్ ఉంటవి, ఇంపార్టెంట్ స్టెప్స్. ఎవరికైనా ఐడియా ఉందా? హరే కృష్ణ. ఓకే మాతాజీస్. అయితే భగవంతుని చేరడానికి 3 ముఖ్యమైనవి ఏంటి అంటే, ఫస్ట్ సంబంధ, సెకండ్ అభిధేయ, థర్డ్ వన్ ఏంటిది అంటే ప్రయోజన. సంబంధ, అభిధేయ, ప్రయోజన ఇవి అన్నవి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే సంబంధ అంటే ఇప్పుడు మనకి భగవంతునికి ఉన్న రిలేషన్ ఏంటిది, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, ఇది తెలుసుకోవడం అన్నది మనకు సంబంధ రిలేషన్. ఈ సంబంధ రిలేషన్ అన్నది మనకు సంబంధ రిలేషన్కు సంబంధించి ఆచార్య ఎవరు అంటే సనాతన గోస్వామి. తర్వాత ఆ సంబంధ డిటి కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు ఎవరు అని. ఆ సంబంధ డిటి ఏంటిదంటే రాధా మదన్ మోహన్ జీ. ఈ అంటే ఇప్పుడు మనం అంటే సంబంధ ఆచార్య సనాతన గోస్వామి అని చెప్తున్నాం కదా, అంటే ఆ సనాతన గోస్వామి గురించి మనం తెలుసుకోవడం వలన, అంటే ఆయన తిరోభావ దినం, ఆయన జన్మదినం ఇవన్నీ జరిగినప్పుడు ఆయనను మనము వేడుకోవాలి. ఆయనను వేడుకున్నప్పుడు మనకు ఆయన కృప అన్నది మనకు కలుగుతుంది. కలగడం వలన మనకు అంటే ఈ సంబంధం రిలేషన్ అన్నది చాలా తొందరగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటుగా ఈ సంబంధ డిటి అని చెప్పిన కదా ఇప్పుడే, రాధా మదన్ మోహన్, ఆ రాధా మదన్ మోహన్ జీని మనం ప్రార్థించడం వలన మనలో ఉన్నటువంటి అంటే మనలో మనము మనకి భగవంతుడికి ఉన్న రిలేషను మనకు తెలుసు, కానీ అదేమంటారు అజ్ఞానంలో అంటే లోపల ఉండిపోతుంది, బయటకి అన్నది వ్యక్తం అవ్వదు. అయితే ఈ రాధా గోపీనాథ్ డిటిని మనము ప్రార్థించినామంటే మన లోపల ఉన్నటువంటి ఈ సంబంధ రిలేషన్ అన్నది రివీల్ అవుతుంది అని చెప్పేసి ఈ వైష్ణవాచార్యులు చెప్తున్నారు. అందుకని అంటే మనము ఈ గోస్వాములను ఇంకా ఆ గోస్వాములకు సంబంధించినటువంటి ఈ డిటీలను అన్నిటి గురించి మనము అంటే ఈ బ్రహ్మ మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ ఆచార్యులందరి గురించి మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనకి వాళ్ళ ఆ గోస్వాముల కృప అన్నది మనకు దొరుకుతుంది. ఇప్పుడు సంబంధం అయిపోయింది. నెక్స్ట్ అభిధేయ. అభిధేయ అంటే ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మనము భగవంతుని నుంచి వచ్చినటువంటి అంశాలము మనం అంటే ఎటర్నల్గా భగవంతునికి సేవ చేయాలి, అంటే భగవంతునికి శాశ్వతమైన సేవకులము అని తెలుసుకున్న తర్వాత మనం భక్తి ఏ విధంగా చేయాలి అంటే సాధనా భక్తి భగవంతుడికి మనం ఎలా చేయాలి అని తెలుసుకోవడం అనేది అభిధేయ. అంటే ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు కృప వలన మనం ఆయన చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించడం వలన మనం సాధనా భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. సాధనా భక్తిలో ముందుకెళ్ళడం వలన మనం భక్తిలో చాలా ఉత్సాహంగా అంటే ఫాస్ట్గా ముందుకెళ్తా ఉంటాం అన్నట్టు. ఆ అభిధేయ సంబంధించినటువంటి ఆచార్య ఎవరు అంటే రూప గోస్వామి. అభిధేయ సంబంధించినటువంటి డిటి ఏంటిది అంటే రాధా గోవింద్ జీ. ఆచార్య రూప గోస్వామి, డిటి రాధా గోవింద్ జీ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రూప గోస్వామిని మనము ఆయన గురించి తెలుసుకోవడం వల్ల ఆయన కృప అంటే ఆయన గురించి తెలుసుకొని ఆయనను మనం ప్రార్థించుకోవాలి, అంటే ఆయనను మనం వేడుకోవాలి. నాకు అంటే సాధనా భక్తి నాకు అంటే కలగాలి అని చెప్పేసి మనం వేడుకోవడం వల్ల మనకి ఆయన కృప అన్నది మనకి లభిస్తుంది. దాంతో పాటుగా ఈ రాధా గోవింద్ జీని కూడా మనము ప్రార్థించుకోవాలి. అప్పుడు మన లోపల ఉన్నటువంటి అభిధేయ సంబంధించిన అంటే సాధనా భక్తికి సంబంధించినటువంటి ఆ భక్తి అన్నది మనకి ఫాస్ట్గా రివీల్ అవుతుంది. ఇంకా ఫస్ట్ సంబంధ, సెకండ్ అభిధేయ, థర్డ్ వన్ ఏంటిది ప్రయోజన. ప్రయోజన అన్నది ఏంటిది, ప్రయోజన వల్ల మనకి ఏంటిదంటే ఇప్పుడు మనం సంబంధ తెలుసుకున్నాము,
సాధన భక్తి గురించి తెలుసుకున్నాం. ఎలా అంటే భగవంతుడికి భక్తి ఏ విధంగా చేయాలనే ఒక గురువు ద్వారా మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఈ రెండింటి వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటిది? గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్, అంటే భగవంతుని దగ్గరికి చేరుకోవడం. భగవంతుని దగ్గరికి చేరుకొని భగవంతుని ప్రేమ అన్నది పొందడము, అంటే కృష్ణ ప్రేమ పొందడము అన్నమాట ఈ ప్రయోజనం వలన. ఈ కృష్ణ ప్రేమ పొందడం వలన మనం ఏంటిది, మన అస్సలైనటువంటి అంటే మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము అంటే మనం ఈ ఇన్ని రోజులు మర్చిపోయినాము భగవంతుని గురించి, ఇవన్నీ పోయి మనం భగవంతుని దగ్గర మనం చేరుకోగలుగుతాం ఈ ప్రయోజనం వల్ల. ఈ ప్రయోజనకు సంబంధించినటువంటి ఆచార్య ఎవరు అంటే రఘునాథ దాస గోస్వామి. ఈ రఘునాథ దాస గోస్వామిని మనం అంటే ఆయన తిరోభావము ఇప్పుడు చెప్తున్నా కదా నేను, సనాతన గోస్వామి, రూప గోస్వామి, వీళ్ళని మనము వాళ్ళ చరిత్ర, గోస్వాముల చరిత్ర తెలుసుకోవాలని. ఆ తెలుసుకోవడం వల్ల మనకి జ్ఞానం అన్నది వస్తుంది. అంటే వాళ్ళ కృప వల్ల మనం కొంచెం భక్తిలో ముందడికి వెళ్ళగలుగుతాం. ఈ తర్వాత ఈ ప్రయోజన డీటీ ఎవరు అంటే రాధా గోపీనాథ్ జీ. ఆ గోపీనాథ్జీని కూడా మనం ప్రార్థించుకోవాలి. నాకు అంటే నేను భగవంతునికి దగ్గరికి చేరుకోవాలి అని చెప్పేసి. ఈ ఈ అంటే ఈ గోస్వాముల కృప మనకు లభించడం వల్ల మనం చాలా అంటే మంచిగా భక్తిలో ఉండగలుగుతాం. సేవ కూడా మంచిగా చేయగలుగుతాం భగవంతునికి. ఈ గోస్వాముల కృప అన్నది అందరికీ అంటే మనందరికీ కలగాలి. ఆ గోస్వాముల వల్లనే మనకి అంటే ఈ బృందావనంలో ఉన్న ఈ డీటీస్, ఈ బృందావనంలో అంటే అన్ని గుప్తమైపోయినాయి. ఒకప్పుడు ఉండే 5000 ఇయర్స్ బ్యాక్, తర్వాత అన్ని గుప్తమైపోయినాయి. గుప్తమైపోయిన తర్వాత ఈ గోస్వాములు వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఒక్కొక్కటి విగ్రహాలైన ఆలయాలైనా మళ్ళీ వాళ్ళు కట్టించిండ్రు. అందుకని గోస్వాముల కృప అన్నది అందరికీ ఉండాలి. ఈ ఇవన్నీ అంటే ఈ 3 ప్రాసెసింగ్స్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ విగ్రహాల గురించి కొంచెం తెలుసుకుందాము. ఈ విగ్రహాలు అన్నవి కృష్ణ భగవానుడి వల్ల మునిమన్మడు వజ్రనాభుడు ఉంటాడు అన్నట్టు. వజ్రనాభుడు వాళ్ళ తాతగారిని చూడలేదు. అయితే ఈయన వాళ్ళ తాతగారి విగ్రహాలు చేయించుదామని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అనుకొని చాలా విగ్రహాలు చేపిస్తాడంట వజ్రనాభుడు. అయితే తను చూడలేదు కనుక ఉత్తర ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? ఉత్తర పరీక్షిత్ మహారాజు వాళ్ళ తల్లి ఉత్తర. ఆ ఉత్తరను వజ్రనాభుడు వెళ్ళి కనుక్కుంటాడు. అంటే ఉత్తర కృష్ణుడితో మాట్లాడుతుంది, కృష్ణునితో ఉంటారు, కృష్ణుని చూస్తారు కనుక తన సలహాలు తీసుకుంటాడు వజ్రనాభుడు. తీసుకొని ఉత్తరను సలహాలు అడుగుతాడు, ఎలా ఉంటారు అని చెప్తే తను మొత్తం వివరిస్తుంది. ఈ విధంగా ఉంటారంటే ఆ ప్రకారం ఈ డీటీస్ ని చేపిస్తారు అన్నట్టు. అయితే ఫస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ విగ్రహాలు చాలా ఉంటాయి. అందులో ఈ 3 విగ్రహాలు అన్నవి ఇంకా చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ మన సంబంధ డీటీ ఏదని చెప్పినా గుర్తుందా? హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడే చెప్పాను కదా సంబంధ డీటీ. రాధా మదన్ మాతాజీ. ఆ రాధా మదన్ మోహన్ డీటీ వజ్రనాభుడు చేపించి ఫస్ట్ ఉత్తర దగ్గరికి తీసుకొస్తాడంట. తీసుకొచ్చి ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తే ఆ ఉత్తర అంటుందంట చూసి, ఈ నాభి భాగం నుంచి కింద పాదాల వరకు అచ్చం కృష్ణ భగవానులాగానే ఉన్నది ఈ విగ్రహము అని చెప్పేసి ఉత్తర చెప్తుందంట. చెప్పిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తారు. నెక్స్ట్ ఈ రాధా గోవింద్జీ, ఈ సెకండ్ మన అభిధేయ సంబంధించినటువంటి డీటీ ఉంది కదా, ఈ డీటీని తీసుకొచ్చి చూపించగానే ఉత్తర ఏం చేస్తారంట అంటే ఫస్ట్ చూడగానే ముఖారవిందం మొత్తం కృష్ణుడిలాగానే ఉంది అని చెప్పేసి తన కొంగును ఇట్లా తలపైన వేసుకుంటుందంట. అంటే ఇప్పుడు మనం అంటే ఎవరన్నా అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ అంటే ఎవరైనా పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ కూడా మనం అట్లా పైన కొంగు వేసుకొని మాట్లాడతాం కదా, అంటే అచ్చం కృష్ణుడిలాగానే ఉంది ముఖారవిందం అని చెప్పి ఆ కొంగు వేసుకొని ఆ డీటీకి నమస్కారం చేస్తుందంట. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకా సరే అని చెప్పేసి దాన్ని ప్రతిష్ఠిస్తారు. తర్వాత నెక్స్ట్ థర్డ్ డీటీ ఉంది కదా మన సంబంధ డీటీ ఎవరు? రాధా గోపీనాథ్జీని తీసుకొచ్చి వాళ్ళు చూపియంగానే ఉత్తర ఏం చెప్తుందంట అంటే ఇక్కడ మెడ భాగం నుంచి ఛాతి వరకు అంటే
ఆ ఫ్లూట్ పట్టుకునే విధానము, ఆ విశాలమైనటువంటి ఛాతీ అదంతా కూడా సేమ్ కృష్ణ భగవానుడిలాగానే ఉంది అని చెప్పి చెప్తదంట. అంటే మనకిప్పుడు వైష్ణవాచార్యులు ఏం చెప్తారు అంటే ఈ 3 డీటీస్‌ని మనము అంటే ఒకటేసారి ఇప్పుడు నాభి భాగం నుంచి కింద పాదాల వరకి, తర్వాత ముఖార విందము, తర్వాత ఆ మెడ నుంచి కింద ఛాతీ భాగం వరకు ఉన్నటువంటి ఈ 3 డీటీస్‌ని మనం ఒకటేసారి దర్శనం చేసుకోవడం వలన పూర్తిగా కృష్ణ భగవానుడిని పూర్తి దర్శనం కంప్లీట్ అవుతది అన్న ఉద్దేశము ఉంటది. అట్లా చేసుకుంటారు చాలామంది అని చెప్పేసి వైష్ణవాచార్యులు చెప్తున్నారు. అంటే పూర్తిగా కృష్ణుని మనం దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా. మనకి అంటే ఈ డీటీస్‌ని మనకి ఇప్పుడు ఈ గోస్వాములు మనకు పరిచయం చేసిండ్రు. అంటే వజ్రనాభుడు అన్నీ చేపిచ్చిండు గానీ అవి భూస్థాపితం అయిపోయినాయి. తర్వాత ఈ గోస్వాముల వలన మనకి ఇవి మళ్ళీ మనకి బయటికొచ్చినాయి అన్నట్టు. అయితే ఈ సనాతన గోస్వామికి ఈ డీటీ ఏ విధంగా లభిస్తది అంటే అద్వైతాచార్య ఉన్నారు గదా! అద్వైతాచార్య మనకి పంచతత్వ మంత్రాల అద్వైత ఉంటారు గదా! అంటే ఈ చైతన్య మహాప్రభు రావడానికి కారణమైనటువంటి అద్వైతాచార్య ఒకసారి బృందావనం వచ్చినప్పుడు ఆయన ఒక వటవృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయనకి ఈ మదన్ మోహన్ డీటీ అన్నది లభిస్తదంట. ఆయన కొన్ని రోజులు ఆ విగ్రహాన్ని సేవించుకుంటారంట. సేవించుకున్న తర్వాత చైతన్య మహాప్రభు ఇంకా వాళ్ళకి అంటే కొన్ని ఆదేశాలు ఇస్తారు గదా! ఆ ఆదేశాలను పూర్తి చేయడానికి మళ్ళా నవద్వీప్‌కి వెళ్ళాల్సొస్తది. నవద్వీప్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు ఈ అద్వైతాచార్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో అంటే పురుషోత్తమ చౌబే అని ఒక బ్రాహ్మణునికి ఆ విగ్రహాన్ని అందించి అద్వైతాచార్య వెళ్ళిపోతారంట. అయితే ఇప్పుడు సనాతన గోస్వామి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఆయన సనాతన గోస్వామి ఈ అంటే చాలా అంటే చిన్నప్పటి నుంచి చదువులా బాగా అంటే చదువుతారంట. ముగ్గురు అన్నదమ్ములు గూడా మంచి స్కాలర్స్ అంట. అయితే వీళ్ళ తాతగారు రామ్‌కేలిలో అప్పుడు నవాబుల పాలన నడిసేది. ఆ నవాబు దగ్గర వాళ్ళ తాతగారు పనిచేసేవారంట. అంటే వీళ్ళ పిల్లలందరిని తీసుకొని అక్కడ రామ్‌కేలిలో విద్యాభ్యాసం చేపిద్దాం. మంచిగా ఉంటదక్కడ విద్య అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ చదివిపిస్తారంట. చదివిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మొత్తం వాళ్ళ విద్యాభ్యాసం కంప్లీట్ చేస్తారు. అంటే వీళ్ళు అంటే చాలా చురుగ్గా ఉండడం వల్ల చాలా తొందరగా వాళ్ళ విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేస్తారంట. అయితే వీళ్ళకి 17 భాషలలో ప్రావీణ్యం ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మంచి స్కాలర్స్ గదా! వాళ్ళు 17 లాంగ్వేజెస్ అంత చిన్న ఏజ్‌లోనే వాళ్ళు నేర్చుకున్నారంట. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఒకసారి సనాతన గోస్వామికి కలలో ఒక అంటే బాగా తేజస్సు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు కలలోకొస్తాడంట. కలలోకొచ్చి భాగవతం బుక్స్‌ను తీసుకొచ్చి వీళ్ళకు అంటే సనాతన గోస్వామికి ఇస్తాడంట. భాగవతం బుక్స్. ఆయన నిద్ర లేచిన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతాడంట. అమ్మ భాగవతం బుక్స్ ఒక బ్రాహ్మణోత్తముడు తీసుకొచ్చి మనకిచ్చిండు గదా! మన ఇంట్లో ఆ బుక్స్ ఏవి అంటే వాళ్ళ అమ్మగారు చెప్తారంట, బుక్స్ ఎక్కడివి మన ఇంట్లో భాగవతం లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తదంట. అయ్యో! ఇది కలనా అని చెప్పేసి సనాతన గోస్వామి బాధపడతారంట. బాధపడి తన దైనందిన అంటే కార్యక్రమాలు స్టార్ట్ చేసేసి పూజ కంప్లీట్ చేసుకుంటారు. పూజ కంప్లీట్ చేసుకునేసరికి ఆయన జస్ట్ పూజ కంప్లీట్ అయిపోయి జస్ట్ ఇట్లా టర్న్ అవుతారంట. అయ్యేసరికి తనకి కలలో కనిపించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు నిజంగానే వాళ్ళ ఇంట్లోకొస్తాడంట. నిజంగానే వాళ్ళ ఇంట్లోకొచ్చేసి ఆ భాగవతం బుక్స్ సనాతన గోస్వామికి అందిస్తారంట. అందించి అప్పుడు చెప్తారంట, ఇప్పటినుంచి నీ లక్ష్యం అన్నది ఒకటే ఉండాలి. ఏంటిదంటే భాగవతం చదవడము, భాగవతాన్ని అంటే అందులో ఉన్నది ఆచరించడము, అందులో ఉన్నది నువ్వు ప్రచారం చేయడము. అంటే అందులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా నువ్వు ఆచరించి వైష్ణవులందరికీ చూపించాలి. ఇదే నీ లక్ష్యమై ఉండాలి అని చెప్పేసి ఈ ఎళ్ళిపోతారంట ఆ బ్రాహ్మణోత్తముడు. ఎప్పుడైతే ఆయన భాగవతం పట్టుకున్నాడో అప్పటినుంచి ఆయన చివరి వరకి ఇంకా ఆ భాగవతాన్ని వదలలేదంట. ఆయన ఎండ్ వరకి. అప్పటినుంచి భాగవతం చదవడము, భాగవతాన్ని అర్థం చేసుకోవడము అంటే వాళ్ళింకా అప్పుడు చిన్నగున్నారు గనుక జస్ట్ స్వాధ్యాయం మాత్రమే చేస్తారప్పుడు. అధ్యాయం చేసుకోవడము ఆ విధంగా చేసేవాళ్ళంట. ఇక్కడ వీళ్ళ తాతగారు తీసుకెళ్ళి అక్కడ విద్యాభ్యాసం కంప్లీట్ చేసిండు గదా! కంప్లీట్ అయిపోయింది గదా వీళ్ళది. అయితే నవాబ్ హుసేన్ షా దగ్గర ఒక ఆయన పనిచేసేటువంటి ఒక ఆయన చెప్తాడంట, ఇట్లా
ముగ్గురు ఉన్నారు అక్కడ. ఎవరు అమర్, సంతోష్, అనుపమ్ అనేవాళ్ళు. వాళ్ళు మంచి స్కాలర్స్. వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ మంచి పోస్టులు ఇచ్చినాం అనుకోండి, మనకి అంటే ఈ పరిపాలన అన్నది చాలా సులభం అయిపోతుంది అని చెప్పేసి నవాబ్ హుసేన్ సాకు చెప్పంగానే ఈయన వెళ్ళేసి వాళ్ళని అడుగుతాడంట. మీరు నా దగ్గరికి వచ్చి అంటే నేను మీకు మంచి జాబ్స్ అంటే మంచివి ఇస్తా, నేను పదవులు, దాన్ని మీరు చెయ్యాలి అంటే మాకు అసలు ఇష్టం లేదు, మేము అంటే వైష్ణవులము, మేము అట్లాంటి పనులు చెయ్యము, మాకు వద్దు అని చెప్పి చెప్తారంట. చెప్తే అప్పుడు ఆ నవాబ్ హుసేన్ షా ఏమంటాడంట అంటే, మీరు కనుక నా దగ్గర వచ్చి నేను చెప్పినటువంటి విధులను నిర్వర్తించకపోతే నేను ఇక్కడ రామ్కెలిలో ఉన్నటువంటి వైష్ణవులందరినీ కూడా నేను ఇబ్బందులు పెడతా, మీ ఇష్టం అని చెప్పి చెప్తాడంట. అప్పుడు వాళ్ళు ఆలోచించుకొని అంటే మన ఓన్లీ మన వలన మిగిలిన వైష్ణవులంతా ఎందుకు బాధపడాలి, అంటే వైష్ణవులు అంటే ఎట్లుంటారు వాళ్ళు, పరదుఃఖ దుఃఖి పర అట్లా అంటారు. అంటే వేరే వాళ్ళు బాధపడితే వీళ్ళు బాధపడతారు, వేరే వైష్ణవులు అంటే ఎందుకు వాళ్ళని మన గురించి వాళ్ళు బాధపడము అని చెప్పేసి మేము మీరు చెప్పినట్టు మీ దగ్గర మేము ఉద్యోగం చేస్తాం అని చెప్పేసి ఒప్పుకుంటారంట. ఒప్పుకొని ఇంకా వెళ్తారు ఆయన దగ్గర జాబ్. వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీళ్ళ పేర్లు అంటే తెలుగు ఈ నేమ్స్ ఉంటాయి కదా, పిలవడానికి వాళ్ళకి ఇష్టం ఉండదంట. ఇష్టం ఉండక ఎట్లా అంటే వీళ్ళకు పేర్లు మారుస్తాడు ఆయన, ఆ ముస్లిం నవాబ్ అనేట ఆయన. మార్చి ఏం పేర్లు పెడతాడట అంటే సనాతన గోస్వామికి సాకర్ మాలిక్, రూప గోస్వామికి దబీర్ కాజ్, ఇంకా అనుపమ్కి అనుపమ్ మల్లిక్ అనేటువంటి పేర్లను పెడతారంట. పెట్టేసి ఆ పేర్లతోటే వాళ్ళని పిలుస్తుంటారు. వీళ్ళు ఇంకా వీళ్ళు చాలా అంటే యాక్టివ్గా ఉంటారు, మంచిగా చేస్తుంటారు కనుక ఇంకా వాళ్ళకి ఎలాంటి అంటే ఒత్తిడి అన్నది ఉండదు ఇక ఆ నవాబ్ హుసేన్ షాకి. ఇంకేంటిది, ఆయన వేరే రాజ్యాల మీద దాడి చేయడం, ఇంకా రాజ్యాన్ని పెంచుకోవడం, ఆ విధంగానే ఆయన ఆలోచిస్తాడు. ఈ పరిపాలన ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఉంటున్నారు, ఇంక ఇదేం పట్టించుకోడు. వీళ్ళు కూడా ఇంకా వేరే అంటే సెకండ్ ఆప్షన్ ఏది లేదు కనుక ఇంకా వీళ్ళు కూడా అదే చేసుకుంటా ఉంటారు. ఉన్న తర్వాత ఒకరోజు ఈ మళ్ళీ సనాతన గోస్వామికి మళ్ళీ ఒకరోజు కళ వస్తుంది. ఆ కళలో చైతన్య మహాప్రభు దీక్ష తీసుకొని ఈ మహామంత్రాన్ని అంటే చేతులు పైకెత్తి మహామంత్రాన్ని చెప్తున్నట్టు ఆయన కళ వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా కళ వచ్చేసరికి ఆయన ఎట్లా అంటే అంటే కలియుగంలో అంటే దేవాదేవుడు అప్పుడే అంటే అవతరించిండా అని చెప్పేసి ఇది కళ అంటే నాకు వచ్చింది నిజమా లేకపోతే కళనా ఏంటిది అర్థం కాక లేచి వాళ్ళ తమ్ముడితోటి డిస్కషన్ చేస్తాడు రూప గోస్వామితోని. నాకు ఇట్లా ఒక మహాప్రభు కనపడ్డారు, మరి ఆయననేనా అంటే ఈ కలియుగంలో అవతరించినటువంటి దేవాదేవుడు అని చెప్తే ఆ రూప గోస్వామి చెప్తాడంట, అదే ఆ దేవాదేవుడే అయి ఉంటాడు, నీ కళలో కనిపించింది అంటే. మనం ఇప్పుడు అంటే దేవాదేవుడు అవతరించి ఈ మహామంత్రాన్ని మొత్తం అంటే ప్రచారం చేస్తున్నారు. మరి మనం ఎందుకు ఇక్కడ ఈ నవాబుల దగ్గర, ఈ మాంసం తినే వాళ్ళ దగ్గర మనం ఎందుకు మన వృత్తి అనేది ఇక్కడ చేయడము అని చెప్పేసి బాధపడతారంట. బాధపడి ఎట్లా మనము మహాప్రభుని ఎట్లా కలవాలి మనము అని చెప్పేసి ఇద్దరు ఆలోచించుకొని వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళేసి మన అమ్మని అడుగుదాము, మనం అంటే ఏం డెసిషన్ తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్ళేసి అడుగుతారంట. అడిగితే వాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే అంటే అంటే నీకు కలలో కనిపించిండు మహాప్రభు అని చెప్పి చెప్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ తీసుకోయే స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక వాళ్ళ తల్లి ఆదేశం ఏంటిది అంటే, నువ్వు అంటే మహాప్రభు ఉన్నారు అక్కడ ప్రచారం చేస్తున్నారు అన్నావు కదా, ఆ మహాప్రభువుకి నువ్వు ఉత్తరం రాయు. ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం గిట్ట అంటే ఆ మహాప్రభుకు చేరింది అనుకోండి, ఆయన చూస్తే మీకు ఆ మహాప్రభు నుంచి మళ్ళీ మీకు ఉత్తరం రిప్లై వస్తుంది. ఆయనే మీకు నెక్స్ట్ మీరు ఏం చేయాలి అన్నది ఆ మహాప్రభే మీకు చెప్తారు అని చెప్పేసి వాళ్ళ తల్లి చెప్తుందంట. అంటే అవును కరెక్టే అని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళిద్దరూ అంటే ఈ ముగ్గురు వీళ్ళు అంత అంటే స్కాలర్స్, అంత వినయ విధేయతలు ఉన్నారు. ఇంకా వాళ్ళ తల్లి అంటే తల్లికి కరెక్ట్ ఆలోచన వస్తుంది కదా, కరెక్ట్ చెప్తుంది అన్నట్టు ఇట్లా చేయండి అని చెప్పి ఆదేశం.
ఇంకా దాని ప్రకారం వాళ్ళు మహాప్రభువుకి వాళ్ళు ఉత్తరం రాస్తారు. ఉత్తరం రాసిన తర్వాత ఉత్తరం అన్నది చైతన్య మహాప్రభుకి చేరుతుంది. చేరిన తర్వాత మహాప్రభు దానికి రిప్లై కూడా ఇస్తారంట. ఏ విధంగా రిప్లై ఇస్తారు అంటే అంటే వీళ్ళు చెప్తారు, మాకంటే ఇక్కడ వాళ్ళ దగ్గర చేయడం అన్నది అస్సలు ఇష్టం లేదు మాకు, కానీ ఆయన ఇట్లా వైష్ణవులందరినీ ఇబ్బంది పెడతా అని చెప్తున్నాడు, అందుకనే మేము తప్పకుండా అంటే వేరే ఆప్షన్ ఏది లేకుండా ఆయన దగ్గర మేము చేయాల్సి వస్తుంది అని చెప్తే ఆ మహాప్రభు చదివేసి అంటారంట, మీరు ఇప్పుడే అంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు అంటే వెంటనే ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఆయనకు అనుమానం వస్తుంది, అనుమానం వచ్చేసి ఇంకా వైష్ణవులందరినీ ఇబ్బంది పెడతాడు, అందుకని మీరు ఇంకా కొన్ని రోజులు ఆగండి, అక్కడే ఉండండి. మీరు ఎట్లా అంటే దానికి ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు ఏ విధంగా చెప్తారంటే, ఒక ఒక స్త్రీ ఉన్నదనుకోండి, ఒక స్త్రీ అంటే తన భర్తను కాకుండా ఇంకొక పరపురుషుని ఇష్టపడింది అనుకోండి, పరపురుషుని ఇష్టపడితే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి అనుమానం రాకుండా, అంటే ముఖ్యంగా తన భర్తకు కూడా అనుమానం రాకుండా ఆ పరపురుషుణ్ణి అంటే ఇష్టపడుతుంది. ఇష్టపడి ఈయనకి భర్తకి ఎట్లా అంటే ఇంకా ఎక్కువ అధికమైనటువంటి సేవలు చేస్తుంది అన్నట్టు. ఆ సేవలు చేయడం వల్ల ఈ భర్తకి ఇంకా అనుమానం అస్సలు రాదు. ఆ విధంగా మీరు ఆ హుస్సేన్ షా దగ్గర మీరు ఆయనకు సేవలు అందించండి, కానీ మీరు ఏంటిది హృదయంలో కృష్ణ భక్తి అన్నది చేయండి అని చెప్పేసి చెప్తాడంట. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆ సింపుల్గా ఆన్సర్ ఇచ్చేసి లెటర్ రాసేస్తారు. దానికి ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఈ కలియుగంలో మనకి ఆ మెసేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు కలియుగంలో చాలా బిజీ లైఫ్, అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళం ఉంటున్నాం. అంటే భగవంతుడి సేవను ఏ విధంగా చేయాలి అంటే, ఈ పనుల వల్ల ఈ ఒత్తిడి వల్ల నేను సేవ చేయలేకపోతున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. అంటే నా ఉద్యోగం ఉన్నది, ఈ బర్డెన్స్ ఉన్నాయి, ఆ బర్డెన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం భక్తిని అనేది పక్కన పెడుతున్నాం. చైతన్య మహాప్రభు ఏం చెప్పిండ్రు ఇక్కడ మనకి అంటే, నువ్వు నీ డ్యూటీ నువ్వు చెయ్యు, అంటే ఒక డ్యూటీ లాగా నువ్వు చెయ్యు, నువ్వు చేసేటువంటి పనిని చేసి హృదయంలో మొత్తం భగవంతునికి స్థానం ఇయ్యి నీ హృదయాన్ని. ఆ విధంగా చేయడం వలన మనం భగవంతుణ్ణి సెంటర్ చేసుకోగలుగుతాం. నువ్వు అంటే ఏ పనులు చేసినా కానీ నువ్వు ఒక డ్యూటీ అనుకొని చేయాలి. మన వృత్తి మనం ఏ పని చేసినా, ఏ జాబ్కి వెళ్ళినా, ఏ బయటికి వెళ్ళినా, ఏ పని వచ్చినా, ఎటు వెళ్ళినా, ఇంట్లో పనులు చేసినా మనం కంపల్సరీ మనం ఇది చేయాలి. కానీ మన హృదయంలో మాత్రం 24/7 ఏంటిది కృష్ణునికి, అంటే మన హృదయ స్థానాన్ని ఓన్లీ భగవంతునికి మాత్రమే ఉంచాలి. ఆ విధంగా ఉంచడం వలన మనం కొంచెంలో కొంచెమన్నా భక్తి అన్నది చేయగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కలియుగంలో అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. అంటే భగవంతుడికి అంటే మనము అట్లా ఇవ్వడం వలన మనం అంటే ఈ పని చేసినప్పుడు ఎంతో అంటే విశ్వాసంతో పని చేయలేకపోతున్నాం అని చెప్తుంటారు చాలామంది. భగవంతుని హృదయంలో పెడితే డ్యూటీ అనుకొని చేయాలి అంతే. చేసినప్పుడు మనము చేయగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. ఈ విధంగా మనం పని చేయాలని చెప్పి చెప్తారు. అయితే ఇంకా చైతన్య మహాప్రభు వాళ్ళకి చెప్పినటువంటి ఆదేశాన్ని అట్లనే అంటే వాళ్ళు ఆచరిస్తూ ఇంకా కొన్ని రోజులు ఆ విధంగానే ఆయన దగ్గర పని చేస్తారు. పని చేసుకుంటూ ఉంటారు. ఉన్నప్పుడు ఒకసారి చైతన్య మహాప్రభు ఎట్లా అంటే ఈ హరే కృష్ణ అంటే మహామంత్ర దాన్ని ప్రచారం ఏ విధంగా చేస్తారంటే, ఆయన చేసిన అంటే రాధారాణి భావంతో వచ్చినటువంటి కృష్ణుడు కదా చైతన్య మహాప్రభు. ఆయన మొహంలో ఆ తేజస్సు, ఆయన చెప్పేటువంటి ఆ హరే కృష్ణ మహామంత్ర దానికి వేల మంది అట్రాక్ట్ అవుతారంట. ఆ మహాప్రభువును చూసి వేల మంది ఆయన వెనకాల ఆ ఉద్యమంలో అంటే ఆ ప్రచారంలో ఆయన వెనకాల వస్తూ ఉంటారంట. ఆయన పూరిలో ఉంటారు. పూరి నుండి ఆయన బృందావనం వెళ్తా అని చెప్తుంటే భక్తులు అసలు ఒప్పుకోరు, ఇంకా అక్కడే ఉంటారు. ఉండి లాస్ట్కి ఒకసారి భక్తులు సరే అని చెప్పినప్పుడు చైతన్య మహాప్రభు బయలుదేరుతారంట. బయలుదేరి ఆ బృందావనం వెళ్ళకుండా ఆయన ఆ మహాప్రభు ఏం చేస్తారట అంటే, నవద్వీప్ దగ్గర ఉన్నటువంటి ఈ రామ్కెలి అన్నది నవద్వీప్ దగ్గర ఉంటుంది. ఆ రామ్కెలి దగ్గర నవద్వీప్ దగ్గర ఉన్నటువంటి రామ్కెలికి వస్తారంట. వచ్చినప్పుడు మహాప్రభు వెనకాల వేల మంది
సంకీర్తన చేసుకుంటూ వస్తారంట. అట్లా వచ్చినప్పుడు ఈ నవాబ్ హుస్సేన్ షా వాళ్ళని చూస్తాడంట. చూసి అరే ఏంది ఈ జనాలు ఇంత అంటే నడవడానికి ఆ సందులు అంటే కూడా సరిపోవంట. ఆ పక్కన ఉన్నటువంటి ఆ చెట్లను వాటిని కూడా తీసేసుకుంటూ ఆయన వెనకాల వస్తూనే ఉంటారంట జనాలు. ఈ షాక్ అవుతాడంట ఈ నవాబ్ హుస్సేన్ షా చూసి, ఏం చేస్తున్నాడు ఈయన, ఎందుకు ఈయన వెనకాల అంత ఘనం వస్తున్నారు అని చెప్పేసి ఆయన పర్సనల్ సెక్రటరీ ఒక ఆయన ఉంటాడంట కేశవ అని, ఆయనను అడుగుతాడంట. ఆయన కూడా హిందువే, ఆయనకి తెలుస్తుందంట దేవాది దేవుడే ఈ రూపంలో వచ్చిండని అనుకుంటాడు. కానీ మళ్ళీ ఈయనకు చెప్తే ఈయన ఎక్కడ ఆయనకు అంటే ఆపద కలిగిస్తాడో, దేవాది దేవుడైనా పర్వాలేదు కానీ డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి, ఎవరైనా ఎవరు అనుకుంటున్నారు మీరు, బిచ్చగాడేమో ఆయన, అందుకనే ఆ రోడ్ల పైన అట్లా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈ నవాబ్ హుస్సేన్ షాకు అంటాడంట. అంటే ఆ నవాబ్ హుస్సేన్ షా ఏం చేస్తాడట అంటే సంతోషపడాడు, అట్లా అన్నందుకు కోప్పడతాడంట. ఆయన మొహంలో ఉన్నటువంటి ఆ తేజస్సు చూడు ఎంత బాగుంది, నువ్వు ఆయనను ఆ విధంగా అంటవేంది, ఈ అంతమంది ఆయన ఏమన్నా వాళ్ళకి ఏంటిది, వాళ్ళ వెనకాల పడి వస్తూనే ఉన్నారు, వాళ్ళకి అంటే జనాలకి ఏమన్నా అకామిడేషన్ ఉందా, ఏమన్నా ఫుడ్ ఉందా, ఏమన్నా ఇస్తున్నాడా, వాళ్ళకి కావాలన్నా కానీ వాళ్ళకి వద్దు అన్నట్టుగా వాళ్ళు ఎంత ఆనంద ఉత్సాహాలతో ఆయన వెనకాల వెళ్తున్నారు. నేను డబ్బులు ఇచ్చి నా వెనకాల రమ్మంటే కూడా నా వెనకాల ఎవ్వరు రారు, అలాంటిది ఈయన ఏమి ఇవ్వకుండా కూడా ఈయన వెనకాల అంతమంది వెళ్తున్నారు, ఆయన నాకు బిచ్చగాళ్ళ అనిపిస్తలేదు అని చెప్పేసి అంటాడంట. అన్న తర్వాత కాసేపటికి ఈ ఎవరు ఈ ఈ సనాతన గోస్వామి ఇంకా రూప గోస్వామి ఆ హుసేన్ షా దగ్గరికి వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది ఈయనను చూస్తే అని చెప్పేసి అడుగుతాడంట. అడిగితే వీళ్ళు అంటే చాలా మంచి తెలివి కల వాళ్ళు కనుక వాళ్ళు ఏం సమాధానం చెప్తారంట అంటే, మాకేం తెలియట్లేదు అంటే మాకు బుద్ధి, మీరు రాజులు, మీకు ఎక్కువ తెలివి ఉంటుంది, మీకు ఏమన్నా తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది, మాకేం అనిపించట్లేదు అని చెప్పేసి అంటారంట. వాళ్ళకి తెలుసు మొత్తం అంతా కానీ ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఈ మాటలు చెప్తారు. చెప్పినప్పుడు ఆయన సరే మరి ఇప్పుడు మీరు రాజులు కదా, మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది అంటే, నాకు అనిపిస్తుంది ఆయన ముఖార విందం, ఆయన తేజస్సు చూస్తే అల్లానే దిగి వచ్చి ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది, ఆయన భగవంతుడే అని చెప్పేసి చెప్తాడంట ఆ నవాబ్ హుసేన్ షా. చెప్పినప్పుడు వీళ్ళు లోపల సంతోషపడతారంట. సంతోషపడి ఈ చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉన్నాడు ఆయన, ఈ చైతన్య మహాప్రభు, ఈ చైతన్య ఆ అసలు ఎవరు ఈయన, ఎందుకు వచ్చిండు, దేనికోసం వచ్చిండు అని చెప్పేసి అంటాడంట. అన్న తర్వాత ఇంకా వీళ్ళు లోపల లోపల సంతోషపడతారు. సంతోషపడి అందరు ఊరు జనాలు మొత్తం మంది కలుస్తున్నారు చైతన్య మహాప్రభుని, మేము మాత్రమే కలవలేదు అని చెప్పేసి ఆ రోజు రాత్రి చైతన్య మహాప్రభువును కలవడానికి వెళ్తారంట. కలవడానికి ఎట్లా వెళ్తారంట అంటే ఆ ఆ వాళ్ళు అంటే వాళ్ళ తయారై వెళ్ళడం చూస్తే అంటే వివరించిండ్రు, అంటే మనకి అంటే మేము ఇందులో సెర్చ్ చేసినప్పుడు అంటే ఏడుపు వస్తుందంట. వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు ఒక అంటే ఆర్థిక అంటే ఇప్పుడు ఈయనకి సనాతన గోస్వామికి ఈ ప్రైమ్ మినిస్టర్ పోస్టు, ఈయన రూప గోస్వామికి ఫైనాన్స్ మినిస్టరు, అనుపమ గోస్వామికి ఆ మినిస్టర్స్ అందరికీ హెడ్గా అంటే ఒక మంచి పెద్ద పొజిషన్లు ఉన్నారు వాళ్ళు. కానీ ఈ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళినప్పుడు అంటే వీళ్ళు మార్నింగ్ ఈయన జాబ్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రధానమంత్రి ఏ విధంగా ఉండాలి ఆ విధంగా వెళ్తారు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే డ్రెస్అప్ అవుతారు వాళ్ళు, భాగవతం స్వాధ్యాయం చేయడం ఆ విధంగానే. ఇప్పుడు చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పాత బట్టలు తీసి కట్టుకుంటారంట. పాత బట్టలు కట్టుకొని ఇంకా మెడలో ఒక గుడ్డ కట్టుకుంటారంట. గుడ్డ కట్టుకొని నోట్లో కొంచెం గడ్డి పెట్టుకుంటారంట. పెట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి అంటే అక్కడ ప్రభు దగ్గరికి, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద నిలబడతారంట. నిలబడి అట్లా వెళ్తారంట. అంటే మేము పశువుల కంటే కడహీనము, ఎందుకంటే మేము ఈ బ్రాహ్మణులను, గోవులను వాళ్ళని అంటే బాధలు పెడుతున్నటువంటి ఈ నవాబు ముస్లిమ్స్ దగ్గర పనిచేస్తున్నాం, మాకు ఇంకా వేరే గతి లేక మేము ఆ విధంగా చేస్తాం, మేము నీ దగ్గరికి రావడానికి అర్హులం కాదు అని చెప్పేసి చైతన్య మహాప్రభుకు చెప్తారంట. చెప్పి ఎట్లా అంటే పతితులము, మమ్మల్ని అంటే మీరు పతిత పావనులు, మీరు మమ్మల్ని ఉద్ధరించాలి, మాకు ఇంకా వేరే శరణు ఏది లేదు అని చెప్పేసి వేడుకుంటారంట.
వేడుకుంటే ఇంకా చైతన్య మహాప్రభు వాళ్ళను చూసి ఇంకా మీరు ఆపండి. ఈ ఇంత వినయభావంతోటి మీరు ఉంటున్నారు. నాకు తెలుసు మీ గురించి అని జెప్పేసి ఇంకా చైతన్య మహాప్రభు వీళ్ళని చూసి ఆయన గూడా బాధపడతారంట. బాధపడి అప్పుడే చైతన్య అంటే ఫస్ట్ టైమ్ రామ్‌కెలీలో చైతన్య మహాప్రభుని వీళ్ళు ఫస్ట్ టైమ్ మీట్ అవుతారు. అయిన తర్వాత ఇంకా వీళ్ళకి పేర్లు అన్నది వీరు సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ్ అన్న పేర్లు అన్నది వీళ్ళకి ఇస్తారు అని జెప్పేసి చెప్తారు. అంటే అక్కడ మనము వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, మనము అంటే భగవంతుని దగ్గరికి, ఒక వైష్ణవుల దగ్గరికి ఎళ్ళినప్పుడు, మనం ఎంత వినయంగా ఉండాలి అన్నది ఇక్కడ వీళ్ళను అంటే సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే అహంకారం అన్నది ఇంత పర్సెంట్ గూడా మనలో ఉండొద్దు. భగవంతుని దగ్గరికి ఎళ్ళినప్పుడు. ఎట్లా అంటే భగవంతుని దగ్గర ఎట్లా వేడుకోమని చెప్తున్నారంటే, ఇంకా నేను ఎన్నో అంటే యోనుల నుంచి ఎన్నో యోనులు తిరుగుతూ ఈ శరీరాలను మార్చుకుంటూ ఉన్నా ఇంకా నాకు ఇది నేను ఇట్లా తిరగడం నాకు ఇష్టం లేదు. భగవంతుడా నాకు నిన్ను చేరుకునేటువంటి దారి చూపించు అని జెప్పి మనము భగవంతుని అర్థించాలి అని జెప్పి చెప్తున్నారిక్కడ. ఆ విధంగా అంటే పొగరు అనేది కొంచెం గూడా లేకుండా మనం భగవంతుని దగ్గరికెళ్ళాలి. పొగరుతో ఎళ్ళినప్పుడు మన అహంకారం అన్నది అక్కడ చెడు వాసనలాగా వస్తది అని జెప్పేసి చెప్తున్నారు. అందుకనే మనం అంటే వైష్ణవులకు సేవ చేయడము, వైష్ణవులకి అందరికి నమస్కరించడము, అంటే చాలా అంటే ఆహ్, తక్కువ సేవలు అన్నవి చాలా చేయడం వలన మన ఈ నిత్యాహంకారం అన్నది తగ్గిపోతది. నిత్యాహంకారం తగ్గిపోవడం వలనే మనం భగవంతునికి అంటే కొంచెం భగవంతుని పైన ప్రేమ అన్నది పెంచుకోగలుగుతాం అని జెప్పేసి ఇక్కడ అంటే ఈ సనాతన గోస్వామి, రూప గోస్వామి నుంచి మనం నేర్చుకోవాలి అని జెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా ఎళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు సలహా ఇస్తారు. ఆహ్, చైతన్య మహాప్రభుకి. ఈరోజంటే నవాబ్ హుసేన్ సాబ్ బాగున్నాడు. ఏమనలేదు. కానీ మీరు ఇంతమందిని తీసుకొని ఈ విధంగా సంకీర్తన చేసుకుంటూ ఎళ్తే ఆయనకు మళ్ళీ రేపేదన్నా అనుమానం వస్తది. మళ్ళీ ఏమన్నా జేస్తాడు. అందుకనే మా మాట విని మీరు ఇంతమంది వద్దు మీ వెనకాల. ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకో అని జెప్పి మీరు ఎళ్ళండి అని జెప్పేసి సలహా ఇస్తారు ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పుడు. అప్పుడు చైతన్య మహాప్రభు సరే అని జెప్పేసి మళ్ళీ అక్కడ రామ్‌కెలి నుంచి ఈ పూరి జగన్నాథ్ ఎళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళెళ్ళేసి వీళ్ళ పని వీళ్ళు జేసుకుంటారు. అప్పుడు రూప గోస్వామి ఏం జేస్తారంటే పూరి జగన్నాథ్‌లో ఒక మెసెంజర్ అన్నది ఒకాయనని ఉంచుతారక్కడ. ఉంచి ఇప్పుడు చైతన్య మహాప్రభు బృందావనం ఎప్పుడెళ్తారో అప్పుడు నాకు ఒక మెసేజ్ నువ్వు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంకా ఈయన దగ్గర అన్నది రాజీనామా జేసేసి నేను మహాప్రభువుని కలుసుకుంటా అని జెప్పేసి చెప్తాడు. చెప్తే సరే అని జెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పి మహాప్రభు బృందావనం ఎళ్ళే టైంకి ఈయనకి మెసేజ్ అన్నది ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈయన ఇంకా రూప గోస్వామి ఏం చేస్తాడు, ఇంకా నేను ఈయన దగ్గర జాబ్ చేయలేను అని చెప్పేసి ఆయనకి అక్కడ రాజీనామా అది పెట్టేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ నవాబ్ హుసేన్ సార్ చూసి ఓకే అనుకుంటాడు. పోనీలే ఇన్ని రోజులు చేసిండు కదా అనుకుంటాడు. ఆయన రూప గోస్వామి ఏంటిది వాళ్ళ తమ్ముడిని అనుపమ్‌ని ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోకుండా కొంచెం డబ్బు అంటే మంచి పదవిలో ఉన్నారు కదా! ఆ డబ్బుని ఏం చేస్తాడంటే 3% పంచుతాడంట. ఫస్ట్ 50% ఏంటిదంటే బ్రాహ్మణులకి ఇస్తాడంట. బ్రాహ్మణులకి ఎందుకు అంటే ఈ ఆహ్, భక్తుల సేవ అంటే వైష్ణవులకు వాళ్ళకి అంటే హెల్ప్ జేయడానికి మీకు అన్నట్టుగా 50% భక్తులకిస్తాడు. ఇంకా 25% ఎవరికిస్తాడంటే వాళ్ళ బంధువులకిస్తాడంట. అంటే బంధువులకి ఇయ్యకపోతే ఇంకా వాళ్ళు అసూయ పడతారు. మళ్ళా ఏదో ఒకటి ఎందుకని బంధువులకిస్తాడు. ఇంకా 25% ఏంటిదంటే అక్కడ ఒక లాలాజీ అని జెప్పేసి ఒక ఏదో వృత్తిలో ఉంటాడు. ఆయన దగ్గర పెడతాడంట. పెట్టి ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. మాకు అవసరమైనప్పుడు నేను నీ దగ్గరకొచ్చి అంటే మళ్ళీ కలెక్ట్ జేసుకుంటా అని జెప్పేసి చెప్తాడంట. చెప్పిన తర్వాత సరే అని జెప్పేసి ఆయన ఉంచుకుంటాడు. ఉంచుకున్న తర్వాత వీళ్ళు ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత సనాతన గోస్వామికి ఇంకా ఆయన దగ్గర పని జేయాలనిపియట్లేదు. పని జేయాలనిపియక ఏం జేయాలి అని జెప్పేసి సిక్ లీవ్ పెట్టేస్తాడంట. సిక్ లీవ్ పెట్టేస్తే హ్మ్. ఒప్పుకుంటాడు ఈయన నవాబ్ హుసేన్ సా. 10 రోజులవుతుంది ఈయనకి ఇంకా తగ్గలేదా? ఎందుకింకా రావట్లేదు అని జెప్పేసి ఆయన దగ్గర పనిజేసేటువంటి అంటే వైద్యులుంటారు గదా! ఆయనని వాళ్ళ ఇంటికి పంపిస్తే ఈ ఏం జేస్తాడు ఈయన సనాతన గోస్వామి మంచిగా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మొత్తం భాగవత అధ్యయనము, భాగవతం అంటే క్లాసులు అంటే వేరే వైష్ణవులు రావడము ఇవి జరుగుతా ఉంటాయన్నట్టు.
ఆయన వెళ్ళి ఈయనను చూసి ఆయన బాగానే ఉన్నాడు, ఆయనకి ఏం అవ్వలేదు అని చెప్పి చెప్తే ఈయన కోపం వస్తుంది నవాబ్ హుసేన్ సాక్. వచ్చేసి ఈయనను వచ్చి, ఏంటిది నువ్వు నన్ను మోసం చేస్తావా, నేను నిన్ను అంటే ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నా, నన్ను నువ్వు ఎట్లా మోసం చేస్తావు, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు నువ్వు రేపటి నుంచి వచ్చేసేయి అని చెప్పి చెప్తే ఈయన ఇంకా చెప్తాడట, నేను రాలేను, నా జీవితం ఇంకా అంటే భాగవతం సేవనే చేసుకోవాలి అని చెప్పేస్తాడంట. చెప్పేస్తే ఇంకా ఈయన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఆయనను జైల్లో వేసేస్తాడంట, సనాతన గోస్వామిని. జైల్లో వేసేసిన తర్వాత ఇక ఈ రూపా గోస్వామి అంటే వీళ్ళు పెద్ద లెవెల్లో ఉన్నారు కనుక రూపా గోస్వామి ఈయనకి లెటర్ రాస్తాడు. అంటే అన్నయ్య నువ్వు ఆయన నుంచి తప్పించుకోవాలంటే నేను ఇట్లా నాణాలు మన లాలాజీ దగ్గర పెట్టినా, అవి తీసుకొని ఆ జైలర్కి కొంచెం ఇచ్చేసి నువ్వు ఏ విధంగానన్నా తప్పించుకొని నువ్వు వచ్చేసేయి, మేమిద్దరం ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి చెప్తాడంట. చెప్తే ఈయన జైలర్ను ఏదో విధంగా అంటే నిన్ను చూస్తే నాకు నువ్వు భక్తులకు సాయం చేసేలాగా ఉన్నావు, నేను ఇప్పుడు మక్కా వెళ్ళాలనుకుంటున్నా, నా భవబంధాల నుంచి నన్ను విముక్తి చెయ్యు, నువ్వు ఏదో విధంగా నేను నీకు 5,000 నాణాలు ఇస్తా, అది ఇది అని చెప్పి జైలర్కి చెప్తే ఆయన కొంచెం ఒప్పుకుంటాడంట. మళ్ళీ నాకు కష్టం అవుతుందేమో అంటే మళ్ళీ ఇంకో 2,000 నాణాలు ఇవ్వగానే సరే అని ఒప్పుకొని వదిలేశాడంట. వదిలేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి సనాతన గోస్వామి అంటే రోడ్డు మీద నుంచి వెళ్తే మళ్ళీ ఎవరైనా గుర్తుపడతారు అనుకొని బ్యాక్ అంటే అడవుల నుంచి కష్టపడుకుంటా సనాతన గోస్వామి చేరుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ మీకు సునీత మాత చెప్తుంది, సుధీర గౌర మాతాజీ. అయితే నేను ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేస్తా. సనాతన గోస్వామిది బాగుంటుంది స్టోరీ. ఏంటిదంటే ఇప్పుడు అద్వైతాచార్య ఒక బ్రాహ్మణునికి మదన్ మోహన్ డీటీ ఇచ్చేసి ఆయన నవద్వీప్ వెళ్ళిపోయారని చెప్పాను కదా. అయితే అక్కడ ఈయన ఈ గోస్వాములు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి అంటే ఇల్లు అట్లాంటివి ఏమి ఉండవు, వాళ్ళు ఒక చెట్టు కింద నిద్రపోతారు. అంటే ఒక్క చెట్టు కింద కూడా నిద్రపోరంట వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వైరాగ్యం అంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ చెట్టుకు ఎక్కడ అటాచ్మెంట్ అయిపోతాను అని చెప్పి రోజు ఒక చెట్టు కింద నిద్రపోతారంట. అయితే ఆయన మధుకరి అంటే భిక్షాటన చేసుకొని బతుకుతారు. ఒక్కొక్క రోజు వాళ్ళు అంటే ఈ భాగవతం రాయడము, ఆ భాషలు రాయడము, అవి ప్రచారం చేయడము, ఆ బిజీలో ఉండి ఒక్కొక్కసారి ఆ మధుకరి చేయడం కూడా మర్చిపోతారు. వాళ్ళు అంటే తిండి గురించి కూడా అంత ఎక్కువ ఆలోచించారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి అంత భగవంతుడు అంటే భక్తి ఉంటుంది వాళ్ళకి. అయితే ఒకరోజు ఈ మధుకరి కోసం అని చెప్పేసి ఈయన వెళ్తుంటే ఒక బ్రాహ్మణుడి ఇల్లు ఈ మదన గోపాలు మదన్ మోహన్ ఎక్కడ ఉంటాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి చూస్తే విచిత్రం, ఆశ్చర్యపోతాడు. ఏంటిది ఇది అంటే అతనికి అది కల్లో కనిపిస్తుంటది అప్పుడప్పుడు మదన్ మోహన్, ఇది ఇక్కడ ఉన్నది ఏంది అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళా వాళ్ళు బృందావన్ వాసులు భగవంతుని ట్రీట్ చేసే విధానం ఎట్లుంటది, వాళ్ళు దేవుడిగా ట్రీట్ చేయరు భగవంతుణ్ణి. ఎట్లా అంటే తమ ఇంట్లో పిల్లల్లాగా ఇంట్లో మనుషుల్లాగా చూస్తారు భగవంతుణ్ణి. ఇప్పటికి కూడా బృందావనవాసులు కృష్ణుడిని ఆ విధంగానే అనుకుంటారు, వాళ్ళు దేవుడు అనిగా భావించారు వాళ్ళు, ఇప్పుడు గోపికలైనా ఎవరైనా కానీ. అయితే వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు ఆ బ్రాహ్మణునికి చాలా మంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలతో పాటుగా ఆ మదన్ మోహన్ని కూడా అదే విధంగా చూసుకుంటారు. వాళ్ళ ఆ మదన్ మోహన్కి భోజనం పెట్టాడు, వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు అని అంటే మదన్ మోహన్ కూడా భయపడ్డట్టు ఇట్లా పెట్టడము అదంతా చూసేసి సనాతన గోస్వామి ఆ బ్రాహ్మణునికి చెప్తాడంట, అరే ఏంది ఆయన దేవాదేవుడు, మీరు ఆ విధంగా చూస్తున్నారు, ఆ విధంగా తప్పు కదా చూడడం, అంటే మనం దేవాదేవునికి అంటే మనం సేవలు చేయాలి, కొన్ని అంటే నియమాలు ఉంటాయి మా భగవంతుడికి సేవ చేయడానికి, మీరు ఆ విధంగా చేయాలి కానీ ఈ విధంగా చేయొద్దంటే ఆయన బ్రాహ్మణుడు చెప్తాడంట, మేము ఏం చేయట్లే, మేము మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అదే విధంగా ఆయనను చేస్తున్నామంటే అది తప్పు, ఆ విధంగా చేయొద్దు, మీరు ఈ విధంగా చేయాలి అని చెప్పేసి చెప్తాడంట. చెప్తే సరే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఆ విధంగానే చేద్దాం అనుకుంటారు. ఆ రోజు నైట్ కలలోనే ఈ బ్రాహ్మణునికి కలలో కనిపించి ఈ మదన్ మోహన్ ఏం చెప్తారట అంటే, నీకు చాలా మంది పిల్లలు ఉన్నారు కదా బ్రాహ్మణోత్తమ, నేను ఆ సనాతన నిన్న వచ్చిండు కదా సనాతన, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, నన్ను ఆయన దగ్గరికి పంపించు అని చెప్తాడంట. చెప్పిన తర్వాత ఈ ఈ సనాతన గోస్వామి కూడా కలలో కనిపించి, నువ్వు ఏం చేసినావు అసలు అక్కడికి వచ్చి, నాకు మొత్తం మజానే పోయింది, నేను మంచిగా వాళ్ళతో ఆడుకుంటుండే వాళ్ళతో తింటుండే, ఇప్పుడు ఏ మజా లేదు నాకు, అక్కడ హారతులు అంటున్నారు ఇది అది అంటున్నారు,
అని చెప్పేసి చెప్తాడట. అయ్యో నేను అట్లా చేసినా అని చెప్పి సనాతన గోస్వామి అనుకొని ఆయన ఏమనుకుంటాడు, ఈ బ్రాహ్మణోత్తం దగ్గరికి వచ్చేసి ఆయనకి సారీ చెప్దామని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని ఆయన నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఇంటికి వస్తాడు. ఈ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడు, ఈ మదన్ మోహన్ సనాతన దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు కదా, నేను తప్పు చేసిన కదా, అందుకని అక్కడ వెళ్దాం అనుకుంటున్నట్టు నేను కూడా క్షమాపణ చెప్దామని ఈ బ్రాహ్మణుడు అనుకుంటాడు. అనుకొని కలవంగానే ఇద్దరు క్షమాపణలు చెప్పుకుంటారు. క్షమాపణలు చెప్పుకొని ఈ బ్రాహ్మణోత్తముడు చెప్తాడు, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాడు ఈ ఈ మదన్ మోహన్ అంటే, నా దగ్గరికి నేనే మధుకర చేసుకొని బతుకుతున్నా ఇప్పుడు, నేను ఈయనని ఎక్కడ తీసుకెళ్తా, నా వల్ల ఎక్కడ అవుతుంది, నేను ఒక చెట్టు కింద ఉంటా అని చెప్తే ఆ సరే అంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకున్నాక ఈ సనాతన గోస్వామికి ఈ మదన్ మోహన్ కనిపించి ఏం చెప్తాడట అంటే, సనాతన నువ్వు నన్ను తీసుకెళ్ళు, నేను నిన్ను ఏ విధంగా డిమాండ్ చేయ, నువ్వు ఏది పెడితే నేను అది తింటా అని చెప్పేసి చెప్తాడట మదన్ మోహన్. చెప్పంగానే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దేవాదేవుడు చెప్పిండు కదా అని చెప్పి తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళేసి ఇంకా ఈయన మధుకరి చేసి ఆయనకి ఏది వస్తుందో అదే ఆయనకు పెట్టుకుంటా ఉంటాడు. ఉన్న తర్వాత ఒక్కొక్క రోజు మర్చిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఈయన దగ్గర అంటే నిన్న మిగిలిపోయిన రొట్టెలు ఉంటాయి కదా, ఆ రొట్టెలను పొడి చేసి మళ్ళీ వాటిలో వాటర్ కలిపేసి ఆ ముద్దలు చేసి ఆ మదన్ మోహన్కు పెట్టేదట. అప్పుడు ఆ మదన్ మోహనుడు అనేదంట, సనాతన ఇవి చూస్తే చాలా చప్పగా ఉన్నాయి, కొంచెం సాల్ట్ అన్న వేయచ్చు కదయ్యా ఇందులో, ఈ చప్పగా తినలేకపోతున్నా, నువ్వు ఎట్లా తింటావు అని అంటాడంట. అప్పుడు ఈ సనాతన గోస్వామి అంటాడంట, నేను నీకు అప్పుడే చెప్పిన నేను మధుకరి చేసుకొని ఉంటున్నా అని చెప్పేసి, ఇప్పుడు నువ్వు మళ్ళీ సాల్ట్ అంటున్నావు, రేపు ఇంకా ఇవాళ సాల్ట్ అంటావు, రేపు పప్పు అంటావు, రేపు ఇంకా స్వీట్స్ అంటావు, ఇవన్నీ తెచ్చి నేను ఎక్కడ పెట్టగలుగుతా, నా వల్ల ఎక్కడ అవుతుంది, నిన్ను తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుల ఇంట్లోనే వదిలిపెడతా అంటే, వద్దులే వద్దులే నేను అడ్జస్ట్ అవుతా, నాకు ఏం అక్కర్లేదు, నువ్వు ఎట్లా పెడితే నేను అట్లనే తింటా అని చెప్పి చెప్తాడంట. చెప్పిన తర్వాత సరే అని చెప్తా. ఈ మదన మోహన్కి ఇంకా ఏదో విధంగా ఏమన్నా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేస్తాడు దేవాదేవుడు. చేసి ఒక పెద్ద వ్యాపారి అన్నట్టు పంజాబ్ నుంచి వచ్చి ఆ బోట్లలో సరుకులన్నీ తీసుకెళ్ళి ఆగ్రాలో సేల్ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఉంటారంట. అట్లాంటి వ్యాపారి ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఈ సనాతన గోస్వామి ఉన్నటువంటి ఆ ముందటనే యమున ఉంటది అన్నట్టు. ఆ యమునా తీరంలో ఆయన సరుకులు అంటే పెద్ద పెద్ద సరుకులన్నీ అందులో బోట్ల పెట్టుకుంటాడట. పెట్టుకునేసరికి అది సడన్ గా ఆ ఇసుక లోపలికి కూరుకుపోతుందంట బోటు. అరే అంటే కొంచెం వెళ్తాడు ఆ యమునాలో, వెళ్ళేసరికి కొంచెం లోపల ఇసుకలో కూరుకుపోతుందంట. ఇంకా దాన్ని తీయడానికి అస్సలే ఎవరికి రాదు. అప్పుడు అక్కడ ఒక చిన్న బాలుడు వచ్చి చెప్తాడంట, నాకు ఎవరైనా సాయం చేయడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే, ఇక్కడ సనాతన అని బాబా ఉంటారు, ఆయన సాయం చేస్తారు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగు అని చెప్తాడంట. అంటే ఆ గోపాలుడు కూడా ఎవరు, ఈ దేవాది దేవుడే గోపాలుడి వేషంలో వచ్చేసి ఆ వ్యాపారికి చెప్తాడు. ఆయన వెళ్ళేసి అక్కడ చెప్తాడు, అడుగుతాడు, మీ పేరు చెప్తున్నారు, మీరు సనాతన బాబానా, ఇట్లా నా పడవ అన్నది కూరుకుపోయింది అంటే, నాకే ఆల్రెడీ అంటే చాలా వయసు వృద్ధాప్యంలో ఉన్న, నేనేం సాయం చేస్తాను నీకు అంటే, ఇంకా నీ దగ్గర ఇంకా రాధా మదన్ మోహన్ కూడా ఉన్నారంట కదా, అందరు చెప్తున్నారు మీరు సాయం చేయొచ్చు అని చెప్తే, నేనైతే ఏం సాయం చేయలేను కానీ రాధా మదన్ మోహన్ ఏమైనా చేయగలిగితే చేస్తాడేమో, నువ్వు ఆయనను వేడుకో అని చెప్పేసి చెప్తాడట. చెప్తా అంటే సరే అని చెప్పేసి ఆయన వేడుకుంటాడంట. వేడుకునేసరికి సడన్ గా ఆ నిమిషంలోనే పెద్ద వర్షం అన్నది స్టార్ట్ అవుతుందంట. పెద్ద గాలులు వడగాల్పులు అవన్నీ వచ్చేసి ఆ పడవ అన్నది ఆ లోపల ఇసుకల కూరుకుపోతుంది కదా, ఆ వాన ఆ వడగాలుల వల్ల బోట్ అనేది పైకి వచ్చేస్తుందంట. పైకి వచ్చేయంగానే ఈయన చాలా అంటే కృతజ్ఞతతోటి సనాతన గోస్వామికి, మీ మదన్ మోహన్ దయ వల్లనే నా పడవ అన్నది బయటకు వచ్చేసింది, నేను మీకు అంటే ఇప్పుడు ఏదన్నా అంటే సాయం చేయాలంటే నాకేం అవసరం లేదు, ఈయన ఉప్పు ఉప్పు అంటున్నాడు, కొంచెం ఉప్పు ఉంటే నాకు ఇయ్యు అని చెప్తాడంట. చెప్తే సరే అని సాల్ట్ ఇస్తాడు. అయితే నేను బిజినెస్ చేయడానికి అక్కడికి వెళ్తున్నా, చేసిన తర్వాత మిమ్మల్ని వచ్చి కంపల్సరీ కలుస్తా అని చెప్పేసి చెప్తారంట. చెప్తే సరే అని చెప్పేసి సనాతన కోసం నాకు అవసరం లేదు, నాకేం అవసరం లేదు అని చెప్తాడంట. చెప్తే సరే అని చెప్పేసి వ్యాపారి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికంటే చాలా రెట్టింపు డబ్బులు ఈయనకు వస్తాయంట. ఆయన అనుకుంటాడంట, ఈ రాధా మదన్ మోహన్ వల్లనే నాకు ఇదంతా లాభం వచ్చింది, ఈసారి ఈ డబ్బులు మొత్తం రాధా మదన్ మోహన్ కోసమే నేను వినియోగిస్తా అని చెప్పేసి సనాతన గోస్వామి దగ్గరకు వచ్చేసి చెప్తాడంట, ఈ డబ్బులు మొత్తం నేను రాధా మదన్ మోహన్కే ఇద్దాం అనుకుంటున్నా అంటే, ఇంకా నేను ఇంకా వేరే ఆప్షన్ ఏది లేదు, నేను మదన్ మోహన్కే ఇస్తాను నేను కంపల్సరీ అని చెప్తే, అప్పుడు సనాతన గోస్వామి అంటారంట, ఈయన అంటే
ఒక టెంపుల్ కట్టిద్దాము రాధా మదన్ మోహన్కి నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నా, భోగ్ కూడా కరెక్ట్ పెట్టలేకపోతున్నా నేను, అందుకని ఒక టెంపుల్ కట్టించినాం అనుకోండి, అప్పుడు ఆ టెంపుల్లో ఈ మదన్ మోహన్ని స్థాపించి ఆయనకి మంచి అంటే భోగ్ అవన్నీ మంచిగా చూసుకోవచ్చు, ఆ విధంగా చేద్దాము అని చెప్పేసి చెప్తే ఆ వ్యాపారి ఒప్పుకొని మదన్ మోహన్ టెంపుల్ అన్నది కట్టిస్తారంట. అదే మదన్ మోహన్ టెంపుల్ మనకి ఇప్పటికీ కూడా మనకి బృందావనంలో ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. అదే మనకి ఈ సంబంధ డిటి అని కూడా అంటారు, ఆ సనాతన గోస్వామి స్థాపించిండ్రు అన్నట్టు ఆ టెంపుల్ను. అక్కడ ఇంకా మదన్ మోహన్ పెట్టేసి వాళ్ళు మంచిగా అంటే ఆరాధనలు అది చేసుకుంటా ఉంటారు. అక్కడ దాన్ని ద్వాద ద్వాదశ ద్వాదశాతిలనో ఏదో అంటారు, ద్వాదశాదిత్య తిల అని అంటారు, అక్కడ ఉంటుంది. అక్కడే పక్కనే మన సనాతన గోస్వామి ఈ భజన కుటీర్ కూడా అక్కడ పక్కనే ఉంటుండేనంట. దాని పక్కనే ఈ మదన్ మోహన్ టెంపుల్ అన్నది ఉన్నది. అంటే అప్పుడు ఈ గోస్వాములకు అందరికీ కూడా చిన్న చిన్నవే ఇంత ఇంత పూరి గుడిసెలు, అంటే వాళ్ళు భజన చేసుకోవడానికి దానికోసమని ఉండేదంట. ఆ మదన్ మోహన్ టెంపుల్ పక్కనే ఉండేదంట ఈ సనాతన గోస్వామిది. ఇంకా చాలా ఉంది చెప్పేది, కానీ ఇంకా టైం అవుతుంది, అందుకని మాతాజీకి ఇస్తున్నా. అంటే మాతాజీ క్షమించండి, చెప్పుకుంటా పోతుంటే అసలు తెలియట్లేదు. హరే కృష్ణ. సునీత మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామితి నామ ఆచార్య పాదాయ నితాయ కృపపదాయ గౌర కథా ధామదాయ నగర గ్రామతారి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామితి నామి. నమస్తే సరస్వతే దేవే గౌరవాన్ ప్రచార నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంకుం లంఘయతే గిరిం యత్కృప తమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. హరే కృష్ణ మాతాజీ, అందరికి ప్రణామాలు. మాతాజీ ఇప్పుడు ఇందాక మాతాజీ చెప్పినారు కదా, సనాతన గోస్వామి అక్కడ జైలు నుంచి జైలర్కి డబ్బులు ఇచ్చేసి బయటపడ్డారు కదా, అక్కడి నుంచి ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని కలవడానికి ఎక్కడ వెళ్తారంటే కాశీ వెళ్తారనమాట. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కాశీలో ఉంటారనమాట. అక్కడికి సనాతన గోస్వామి అక్కడికి వెళ్తారనమాట. అంత అడవి నుంచి అక్కడి నుంచి తిరిగి కాశీకి వెళ్తారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చంద్రశేఖర్ మిశ్రా అని ఒక వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. అయితే సనాతన గోస్వామి అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఆ ఇంటి ముందు నిలబడతారనమాట. నిలబడ్డప్పుడు లోపల శ్రీ చైతన్య మహాప్రభుకి అర్థమవుతుంది అనమాట, సనాతన గోస్వామి వచ్చినారు, బయట నిలబడ్డారని. అయితే చంద్రశేఖర్ మిశ్రాని బయటికి పంపిస్తారనమాట. పంపించి ఒక వైష్ణవుడు ఉన్నాడు బయట, ఆయనని లోపలికి తీసుకురండి అని అంటే ఆయన చంద్రశేఖర్ మిశ్రా బయటికి వచ్చి చూస్తారు. చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు అనమాట వైష్ణవులు. ఎవరు ఉంటారు అంటే ఒక ఫకీర్ ఉన్నాడు గడ్డం తోటి, ఒక కంబలి కప్పుకొని అట్లా ఉన్నారు అని అలాంటి వ్యక్తిని ఆయన చూస్తాడనమాట. బయట చూసి అదే విషయం లోపలికి వచ్చి శ్రీ చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట. చెప్తే శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారు, ఆయననే తీసుకురా లోపలికి అని అంటారు అనమాట. సరే అని చెప్పేసి ఆయనను తీసుకొస్తారు. తీసుకురాగానే సనాతన గోస్వామి సాష్టాంగ నమస్కారం పెట్టేస్తారనమాట శ్రీ చైతన్య మహాప్రభుకి. అయితే అప్పుడు ఈయననే వైష్ణవులు, ఈయన సనాతన గోస్వామి అని అతని గురించి చెప్తారనమాట, చంద్రశేఖర్ మిశ్రా అనమాట. ఇంకా అక్కడ తపన మిశ్రా అని కూడా ఒకరు ఉంటారు, వాళ్ళిద్దరికి ఆయన గురించి పరిచయం చేస్తారు. చేసి వైష్ణవులు వేసుకునే డ్రెస్ అతనికి ఇచ్చి ఈయనని మంచిగా వైష్ణవుని లాగా రెడీ చేయండి అని చెప్తారనమాట. అయితే అక్కడ కాశీ కదా, అక్కడ గంగాకి వెళ్ళి మొత్తం షేవింగ్ అంతా చేసుకొని వైష్ణవ డ్రెస్ స్నానం చేసి వైష్ణవ డ్రెస్ వేసుకొని మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరకు వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన దగ్గర సనాతన గోస్వామి ఒకటి కంబలి కప్పుకుంటారు అనమాట. అంటే దారిలో కాశీకి వచ్చే దారిలో ఆయనకి వాళ్ళ బావ ఒక కంబలి ఇస్తాడనమాట. అది చాలా కాస్ట్లీ అనమాట, కంబలి కప్పుకునేది. అయితే శ్రీ చైతన్య మహాప్రభు దాన్నే చూస్తుంటారు అనమాట. సనాతన గోస్వామి గమనిస్తారు, అరే ప్రభు దీన్నే చూస్తున్నారు కదా అని ఆయనకు అర్థమైపోతుంది ఎందుకు చూస్తున్నారు. అర్థమైపోయి ఏం చేస్తారు, మళ్ళీ గంగ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక వైష్ణవుడు స్నానం చేస్తుంటారు అనమాట. అయితే ఆయన దగ్గర చినిగిపోయిన కంబలి ఉంటది.
అయితే ఆయనని అడుగుతారనమాట, ఇది తీసుకొని నాకు నీ చినిగినది ఇవ్వండి అని చెప్పేసి అది ఆయనకి ఇచ్చేసి చినిగింది ఆయన తెచ్చుకుంటాడు అనమాట. తీసుకొని ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారనమాట. రాగానే అప్పుడు ప్రభు చూస్తారు. చూసి చాలా సంతోషపడతారనమాట. నేను అదే అనుకుంటున్నా, ఎంతో ఆస్తి, ఎంతో పెద్ద పదవి అన్నీ వదులుకున్నావు కదా, ఈ ఈ కంబలితోటి నీకెందుకు ఇంత అటాచ్మెంటు అని అనుకుంటున్నా, నువ్వు ఇడిచిపెట్టి చాలా మంచి పని చేసినావు అని సనాతన గోస్వామిని అంటారనమాట. అన్నాక అక్కడ కాశీలో ఒక 10 days ఉంటారనమాట చైతన్య మహాప్రభు దగ్గర. ఉన్న తర్వాత ప్రభు ఏమంటారు, నువ్వు బృందావన్ వెళ్ళు, ఇంకా అక్కడనే మీ అన్న తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు రూప గోస్వామి అనుపమ్ వీళ్ళిద్దరు అక్కడికే వెళ్ళారు కదా, నువ్వు కూడా అక్కడికే వెళ్ళి ఏ, చేసుకో అని చెప్తారనమాట, సేవ చేసుకో అని చెప్తారనమాట. అయితే ఇంకా అక్కడి నుంచి కాశీ నుంచి ఆయన బృందావన్ వస్తారు. ఇంకా ఇందాక మాతాజీ చెప్పింది కదా, సనాతన గోస్వామి బృందావన్లో ఎట్లా ఉంటారు, అందరితోటి కలిసిపోతారు అనమాట అక్కడ ప్రజలతోటి. అంటే సనాతన గోస్వామి వాళ్ళకి తలలో నాలుకలాగా ఉంటారు అనమాట. అంటే ఇంట్లో వ్యక్తి లాగా ఉంటారు. వాళ్ళకి తండ్రి కొడుకుల మధ్య గొడవైనా, అత్త కోడల మధ్యలో గొడవలైనా ఏదైనా సరే ఆయన దగ్గరికి పరిష్కారం కోసం వస్తుంటారు. అయితే సనాతన గోస్వామి కూడా అన్నిటికీ పరిష్కరిస్తుంటాడు అనమాట. అలా ఉంటుంటే ఒకరోజు సనాతన గోస్వామికి మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభుని కలవాలనిపించి పూరికి వస్తారనమాట. పూరికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆయనకి దారిలో ఉన్న సరస్సులలో స్నానం చేయడం వల్ల ఆయనకి శరీరం మీద పుండ్లులాగా వచ్చేసి పుండ్లలాగా వస్తాయి అనమాట. అంటే కొద్దిగా చీము గారుతుంటది, పుండ్లలాగా వచ్చేస్తుంది. అయితే అట్లనే పూరి వస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, సనాతన గోస్వామి వచ్చిండ్రా అని చెప్పేసి ఆయనని ఆలింగనం చేసుకుంటారు అనమాట సంతోషంతో. అయితే వద్దు ప్రభు, నన్ను ఆలింగనం చేసుకోకండి, నేను చాలా అపవిత్రంగా ఉన్నా, పరిశుభ్రంగా లేను, నన్ను ఆలింగనం చేసుకోకండి అని అంటారు అనమాట. లేదు లేదు, నువ్వు చాలా పవిత్రమైన వ్యక్తివి, వైష్ణవుడివి, నిన్ను ఆలింగనం చేసుకుంటే నేను పవిత్రం అవుతాను అని అంటుంటారు అనమాట. అయితే అట్లా ఆలింగనం చేసుకోవడం సనాతన గోస్వామికి కొద్దిగా నచ్చదనమాట. అంటే అంత నేను అపవిత్రంగా ఉన్నా కదా అని అట్లా ఫీల్ అవుతుంటాడు అనమాట. అని అక్కడ ఒకరు ఎవరు ఉంటారంటే జగన్నాథ దాస్ అని ఒకరు ఉంటారనమాట. ఆయనకి చెప్పుకుంటారనమాట, ఇట్లా మహాప్రభు నన్ను ఆలింగనం చేసుకుంటున్నారు, ఏం చేయాలి అంటే, సరే నువ్వు మళ్ళీ బృందావన్ వెళ్ళిపో అని సలహా ఇస్తారనమాట. అయితే అట్లా సలహా ఇచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి, నేను బృందావన్ వెళ్ళిపోతున్నా అని అంటే సరే అని అనుమతిస్తారనమాట. అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన బృందావనం వస్తారనమాట. ఇప్పుడు బృందావనంలో లీలలు కొన్ని మనం చెప్పుకుందాం. అయితే ఆయనకి శరీరం మీద అన్ని పుండ్లు అట్లా వచ్చేసరికి ఆయనకి బలహీనంగా అయిపోతుంది అనమాట. శరీరం మొత్తం గాయాలతోటి చాలా బలహీనంగా అయిపోయి ఆయన ఆలోచిస్తుంటాడు అనమాట, నేను భగవంతుని సేవ చేసుకోలేకపోతున్నా, నేను శుద్ధంగా లేను, ఇతరులకి అసౌకర్యం కలిగిస్తున్నా కదా అని ఆలోచనతోటి ఆయన ఏమనుకుంటారు, గోవర్ధన పర్వతం ఉంది కదా, ఆ పైనుంచి దూకేద్దాము అని అనుకుంటుంటారు అనమాట. అయితే ఈ విషయము శ్రీ చైతన్య మహాప్రభుకి అర్థమైపోతుంది, ఆయన చేయాల్సినది అనమాట. అర్థమైపోయి శ్రీ చైతన్య మహాప్రభు వస్తారనమాట. వచ్చి చెప్తారనమాట, ఆపుతారు ఆయనని. ఆపి ఒక 3 విషయాలు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, భక్తుని శరీరం అతనిది కాదు, అది కృష్ణుంది అని చెప్తారనమాట. కాబట్టి దాన్ని నాశనం చేసుకునే హక్కు నీకు లేదు అని చెప్తారు. ఇంకొకటి ఏంటి చెప్తారంటే, బాధను భరిస్తూ కూడా భక్తి మార్గంలో ఉండడం కూడా సేవనే అని చెప్తారనమాట. వినయం ఎప్పుడు ఆత్మహానికి కారణం కాకూడదు అని చెప్తారనమాట. అంటే ఆయన ఆత్మ అట్లా దానిపై నుంచి దూకాలని ఎందుకు అనుకుంటారు అంటే, ఎక్కువ వినయంతో అనమాట. అంటే నేనేం చేయలేను, భగవంతునికి నేను పవిత్రంగా లేను అన్న ఆలోచనతోటి అలా చేద్దాం అనుకుంటారు అనమాట. అయితే మహాప్రభు వచ్చి ఆపేస్తారు అనమాట. తర్వాత సరే అని చెప్పేసి సనాతన గోస్వామి అది విరమించుకొని అట్లానే గోవర్ధన పర్వతం దగ్గర ఉంటారనమాట. తర్వాత ఆ వ్యాధి ఆయనకి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఆయన చాలా శాస్త్రాలు అవన్నీ రాస్తుంటారనమాట. రాస్తుంటే ఒకరోజు ఏమైతుంటది, ఆయన మానస గంగ దగ్గర ఉంటుంటారు అనమాట.
అంటే గోవర్ధన ప్రదక్షిణ చేసే మార్గంలో మానస గంగా అని ఒకటి ఉంటది. అక్కడ ఆయన ఉంటుంటారనమాట. అయితే అక్కడ ఎక్కువ దోమలు ఉంటుంటాయంట. అయితే దోమలను కొట్టడం వల్ల అవి చనిపోతాయి కదా, నేను హాని చేస్తున్నా, పాపం చేస్తున్నా కదా అని చెప్పేసి దాన్ని చంపడం వల్ల కూడా జీవహింస చేస్తున్నా కదా అని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి ఆయన మారిపోదామని అనుకుంటాడు అనమాట. అయితే అక్కడ శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి చెప్తారనమాట, వద్దు వద్దు సనాతన, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నీకు దోమల వల్లనే కదా బాధ, నేను అది లేకుండా చేస్తాను అంటారు అని హామీ ఇస్తారనమాట. అయితే ఇంకా అప్పుడు అక్కడే ఉండిపోతారు సనాతన గోస్వామి. అయితే ఇప్పటికి కూడా అక్కడ దోమలు ఉండవు అని అంటారనమాట. ఇది ఒక లీల. ఇంకొకటి ఏంటిది అంటే, ఒకరు జీవన్ ఠాకూర్ అని ఒక బ్రాహ్మణుడు ఉంటారంట. ఆయన శివభక్తుడు అనమాట. అయితే శివుని గురించి ఆయన బాగా తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతారంట. అయితే ఏం కావాలి అంటే, నాకు విలువైనది సంపద కావాలి అని కోరుకుంటారు. అయితే అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఆయనని సనాతన గోస్వామి దగ్గరికి పంపిస్తారంట. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు విలువైనది ఇస్తారు అని చెప్తారంట. చెప్తే ఆయన సరే జీవన్ ఠాకూర్ ఆయన సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి చెప్తారు, నీ దగ్గర ఉన్న విలువైన సంపద నాకు ఇవ్వు అని అడుగుతాడనమాట. అప్పుడు సనాతన గోస్వామి ఏం చేస్తారు, సంపాదన నా దగ్గర లేదు, సరేలే, కానీ అక్కడ ఒక చెత్తబుట్ట ఉంటది అనమాట. ఆ చెత్తబుట్టలో ఒక రాయి ఉంటది, ఆ రాయి నువ్వు తీసుకో అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఆ జీవన్ ఠాకూర్ ఏం చేస్తారు, చెత్తబుట్టలో వెతికితే ఒక రాయి దొరుకుతాయి, అది చింతామణి అనమాట. అది తీసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్తూ వెళ్తూ దారిలో ఆయనకు అనుమానం వస్తుంది అనమాట. ఏంది ఇది, ఈ చింతామణి రాయి చెత్తబుట్టలో ఉంది అంటే ఆయన దగ్గర ఇంకా విలువైనది ఏదో ఉంది, నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయనకు అనుమానం వస్తుంది అనమాట. అనుమానం వచ్చి ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి, లేదు, నువ్వు ఇంకా విలువైనది నీ దగ్గర ఏదో ఉంది, అదే కావాలి నాకు, ఇది వద్దు అని అంటారు అనమాట. అయితే అప్పుడు ఏమంటారు సనాతన కోసం, సరే అయితే ఆ విలువైంది కావాలంటే ఈ చింతామణి అనే ఈ రాయిని నువ్వు యమునాలో పడేయి అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఆలోచిస్తాడు బ్రాహ్మణుడు. ఫస్ట్ విలువైంది కదా, ఇది ఎట్లా పడేయాలని, కానీ ఇంకా విలువైంది ఇస్తారు అన్నారు కాబట్టి అని చెప్పేసి ఆ రాయిని తీసుకెళ్లి యమునా నదిలో పడేస్తాడనమాట. పడేయంగానే అప్పుడు పడేసిన తర్వాత అప్పుడు సనాతన గోస్వామి ఏమి ఇస్తారంట అంటే, ఆయనకి అత్యంత విలువైన అమూల్యమైన హరినామ గోలోక ప్రేమధామ నామ సంపద అతనికి ఉపదేశిస్తారు అని చెప్తారనమాట. అంటే హరినామాని ఆయనకి, అంటే అది హరినామం అంటే గోలోక సంపద అనమాట. అది ఆయనకి ఉపదేశిస్తారు అని ఇక్కడ చెప్తారనమాట. ఇంకొక లీల ఉంది మాతాజీ, గోవర్ధన గిరి గురించి. అయితే సనాతన గోస్వామి అంట ప్రతిరోజు గోవర్ధన గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు అనమాట. అట్లా రోజు చేస్తుంటే ఆయనకి ముసల్తనం వచ్చేస్తుంది. ముసల్తనం వచ్చినా సరే ఆయన గోవర్ధన గిరి ప్రదక్షిణ మాత్రం ఆపరనమాట, రోజు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి కింద పడిపోతుంటారంట, కింద పడిపోయినా సరే లేచి మళ్ళీ ప్రదక్షిణ చేస్తుంటారు అనమాట. అయితే ఒకసారి శ్రీకృష్ణ భగవంతుడే మదన్ మోహన్ చిన్న బాలులాగా వచ్చి, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇట్లా కష్టపడడం నాకు ఇష్టం ఉండదు, వద్దు, ఆపేయి, నువ్వు ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు అని అంటారంట. లేదు లేదు, నేను అపవిత్రుణ్ణి, నేను ఈ తపస్సు కూడా చేయకపోతే ఎట్లా అని అంట. అంటే మనం కూడా, అంటే తపస్సు అంటే మనసు, వాకు, ఇంద్రియాలు తపస్సు వల్ల పవిత్రం అవుతాయి అన్నమాట. అందుకని ఆయన ఏమంటాడు, నేను ఇది ఆపను, నేను పవిత్రం కావాలంటే ఇంకా నేను ఈ గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని అంటారు అనమాట. వినరు అనమాట. వినకపోయేసరికి ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు, ఇంకా అప్పుడు మదన్ మోహనుడు సరే నువ్వు వినట్లే కదా అని చెప్పేసి మనకి ఒక శిల ఇస్తారనమాట. శిల ఇస్తారు. ఆ శిల మీద ఏమేమి ఉంటాయంట అంటే, శ్రీకృష్ణుడు, దానిపైన గోవు, ఫ్లూటు, కృష్ణుని పాదాలు, యమునా నది అని ఆ శిల మీద ఉంటాయంట గుర్తులు. ఆ శిల అక్కడ పెట్టి నువ్వు 4 ప్రదక్షిణాలు చేస్తే ఆ శిల చుట్టూ మొత్తం గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది అని చెప్తారనమాట.
అయితే అప్పటి నుంచి అది దాని చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తుంటారనమాట. అయితే ఇప్పుడు ఆ శిల కూడా ఇప్పుడు ఎక్కడుందంటే రాధా దామోదర్ టెంపుల్‌లో ఉంది. అంటే ఎవరైనా గోవర్ధనగిరి ప్రదక్షిణ చేయలేకపోయిన వాళ్ళు ఆ టెంపుల్‌లో 4 ప్రదక్షిణలు చేస్తే గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసినట్టే అని అంటారనమాట ఆచార్యులు. అయితే లాస్ట్‌కి ఏముంటది అంటే మహాప్రభు అంటే శరీరాన్ని వదిలేస్తారు కదా! తర్వాత ఆ లాస్ట్ టైంలో ఆయన గోవర్ధనగిరి దగ్గరే నివసిస్తుంటారనమాట. ఆయన భజనలు చేసుకుంటూ అక్కడే ఉంటారు. అక్కడే ఉంటారనమాట. ఆయన సమాధి ఎక్కడుంటది అంటే రాధా మదన్ మోహన్ టెంపుల్ కాంప్లెక్స్‌లోనే ఉంటదంట. ఎప్పటికైనా దర్శించుకోవచ్చు అక్కడికెళ్ళినప్పుడు, బృందావన్‌కెళ్ళినప్పుడు. అయితే అక్కడ బృందావన్ వాసులందరికీ ఆయన చానా ఆత్మీయుడు గదా వాళ్ళకి. అయితే ఆయన తిరోభావం ఆ రోజంట వాళ్ళందరూ గోవర్ధనగిరి ప్రదక్షిణ కంపల్సరీ చేస్తారంట. అక్కడున్న వాళ్ళందరూ. అంతే. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరి హరే బోల్ కృష్ణ మాతాజీ. మాతాజీ, ప్రణామ్ మాతాజీ. హరి బోల్, హరి బోల్. బాగా చెప్పారు. హరి బోల్ మాతాజీ, విద్యలత మాతాజీ, హరి బోల్ సుధీర మాతాజీ. థ్యాంక్ యూ విద్యుల మాతాజీ మీరు కూడా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. హరి మాతాజీ, బోల్. విద్యలత హరి బోల్ మాతాజీ. హరి మాతాజీ హరి బోల్. ఇద్దరు బాగా చెప్పారు. హరే కృష్ణ మానస మాతాజీ. మీరు ఒకసారి హరి పీపీటీ బోల్. పెడతారా మాతాజీ? మానస మాతాజీ. చెప్పండి మాతాజీ. పావనికి మాతాజీ షేర్ చేస్తారండి. ఓకే, ఒకసారి పీపీటీ షేర్ చేయండి. చేసేయమంటారు కొంచెం. పీపీటీ మాతాజీ. సనాతన గోస్వామిది పీపీటీ మాతాజీ. ఓకే సార్, ఒక్క నిమిషం. నైస్ మాతాజీ, బాగుంది క్లాస్, బాగా చెప్పారు ఇద్దరు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పారు, ఇద్దరు బాగా చెప్పారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే క్లాస్ వినటమే కాదు, బట్ దానికి సంబంధించి కొంచెం బుక్స్ కూడా చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అందరికి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ సనాతన గోస్వామి అంటే ఈ 6 గోస్వాముల్లో పెద్దవారు ఈయన అని చెప్పేసి ఈయనకి సంబంధించినటువంటి అంటే సంబంధ తత్వ ఆచార్యుడు గౌడీయ వైష్ణవ ధర్మ రక్షకుడు అని చెప్పేసి సనాతన గోస్వామిని చెప్తున్నారు. సనాతన గోస్వామి ఈ నేను ఇందాకనే చెప్పిన మీకు బెంగాల్ ప్రాంతంలో బాక్లా చంద్రద్వీప నైహాటి ప్రాంతం సుమారు అంటే 1488లో జన్మించిండ్రు సనాతన గోస్వామి. తండ్రి కుమారదేవుడు, సోదరులు శ్రీ రూప గోస్వామి, శ్రీల అనుపమ. ఈ వీళ్ళ వంశ పరంపర అంటే సరస్వత బ్రాహ్మణ వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కర్ణాటక ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశానికి వలస వచ్చిండ్రు. పాండిత్యం, సంస్కృతి, భక్తి కలిసినటువంటి కుటుంబం వీరిది. బాల్యం నుంచే వీళ్ళు ఎట్లా అంటే గంభీర స్వభావం, లోతైన మేధస్సు, శాస్త్ర అధ్యయనంపై ఆసక్తి, అధ్యయనం చేసినవి సంస్కృత వ్యాకరణము, స్మృతి, న్యాయ, వేదాంతం, శ్రీమద్ భాగవతం ఇవన్నీ కూడా చూసేవాళ్ళు, అంటే చదువుకునే వాళ్ళు వీళ్ళంతా. అంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి అంత పెద్ద స్కాలర్స్ అని చెప్పి బెంగాల్ను పాలించిన నవాబ్ హుస్సేన్ షా కాలంలో సనాతన గోస్వామి ప్రధాన రెవెన్యూ మంత్రి, ప్రధాన స్థాయి అధికారి. అంటే వీళ్ళకు నేను ఇందాకనే చెప్పిన కదా ఈ పోస్టులు ఇచ్చిండు అని చెప్పేసి ఆయన నవాబ్ హుస్సేన్ షా. వీళ్ళు ఏంటిదంటే అది పాలన వాళ్ళు ఆయన తప్పక వాళ్ళు చేసిండ్రు, కానీ వీళ్ళు అంతర్గతంగా ఎట్లా అంటే వీళ్ళు శుద్ధ వైష్ణవుడు, ప్రతిరోజు భాగవత అధ్యయనము, గోప్యంగా భక్తులతో సత్సంగము. అంటే రాజకీయ సేవ, మత మార్పు కాదు ఇది. అంటే వాళ్ళకు ఇష్టం లేదు, ఆప్షన్ లేక అక్కడ చేసిండ్రు, కానీ వీళ్ళ ఇష్టం ఉన్నది ఏంటిది, శుద్ధ వైష్ణవులాగా ఉండడం, భాగవత అధ్యయనము, భక్తులతో సత్సంగం అనేది వీళ్ళకి చాలా ఇష్టం. అవి కంటిన్యూగా చేస్తూ ఉండేవాళ్ళు.
ఎంత అంటే వీళ్ళకి అంటే ఆ పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు కదా, ఉన్నా కానీ వాళ్ళకి ఏంటిది అంత డబ్బులున్నా అధికారం ఉన్నా కానీ ఈ సనాతన గోస్వామి వాటిపైన ఎప్పుడు కూడా అంటే ఇది ఇంత ఉన్నా అన్నటువంటి ఇదిగా ఎప్పుడు లేరంట. ఎప్పుడు కూడా వాటిపైన విరక్తే, భౌతిక అధికారంపై తీవ్ర విరక్తి. మహాప్రభు శరణు కోసం తపన, అంతర్గతంగా భక్తి జీవితం, అంతర్గతంగా ఆయన ఏంటిది మొత్తం భక్తి మీదనే ఆయనది ఆలోచన మొత్తం. ఇంకా ఏంటిది లోక గౌరవం ఇనుప గొలుసుల కన్నా బలమైన బంధనం అట్లా అనుకునేవాడు. అంటే లోకులు అంటే వీళ్ళందరూ ఇచ్చేటువంటి ఆ గౌరవం అన్నది ఇనుప గొలుసుల కంటే బలమైన బంధనము అని చెప్పేసి అనుకుంటుండే అన్నట్టు. అంటే ఓన్లీ భగవంతుడి పైన మాత్రమే భక్తి ప్రేమ విశ్వాసం ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఈ గోస్వాములు. హరే కృష్ణ మాతాజీ పైకన్నారా. వీళ్ళు ఎట్లా ధరిస్తుండే అని చెప్తున్నారు బట్టలు. వారణాసి కాశీకి వెళ్ళినప్పుడు 14లో చిరిగిపోయిన బట్టలు వేసుకొని, అంటే ఆయనకి పాపం ఇందాక మాతాజీ స్టోరీలో చెప్పింది కదా, వాటర్ అన్ని స్నానాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయనకి కుష్ఠరోగం అని ఇక్కడ ఇచ్చిండ్రు కానీ స్కిన్కి సంబంధించినటువంటి ఏదో ఒక వ్యాధి అన్నది తనకు వస్తుంది. అయినా మహాప్రభు సనాతన గోస్వామిని అట్లా ఉన్నా కానీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని ఆలింగనం చేసుకుంటుండే అంట. ఇది లోకానికి బోధ. భక్తుడు ఎప్పుడు అపవిత్రుడు కాదంటే ఇప్పుడు సనాతన గోస్వామి అనుకుంటుండే కదా, నేను పవిత్రుణ్ణి గాను, నన్ను ఆలింగనం చేసుకోవద్దు అని మహాప్రభువుకి చెప్తే మహాప్రభు ఎప్పుడు చూసినా సనాతన గోస్వామిని ఆలింగనం చేసుకుంటుండే. సనాతన గోస్వామి ప్రశ్న, నేను ఎవరు ఎందుకు బాధపడుతున్నానని. అట్లా ఎప్పుడు నేనెవరు ఎందుకు బాధపడుతున్నా అని సనాతన గోస్వామి ఎప్పుడు బాధపడుతూ ఉంటుండేనంట. 2 నెలల పాటు మహాప్రభు వీళ్ళకు ఉపదేశం చేసిండ్రు. దేని గురించి? జీవతత్వము, ఇంకా మాయాబంధనము, సంబంధ జ్ఞానము, వైకుంఠ గోలోక వివరణ, దేవతారాధన నియమాలు, వైష్ణవ ఆచారము. ఇవన్నీ మహాప్రభు వీళ్ళకు ఉపదేశించిండ్రు అని చెప్పి చెప్తున్నారు. ఇవే మనకి నిన్న మాతాజీస్ కూడా మనకి చెప్పిండ్రు. ఇవే తర్వాత బృహద్ భాగవతామృతము, హరిభక్త విలాసము, సనాతన గోస్వామి అంటే సంబంధ తత్వ ఆచార్యుడు. అంటే ఇవి బుక్స్గా మనకి వీళ్ళ సనాతన గోస్వామి అందించిండ్రు అని చెప్తున్నారు. ఇంకా ఈ బుక్స్తో పాటు శ్రీకృష్ణ లీలాస్తవ అనే బుక్ కూడా సనాతన గోస్వామి రాస్తారు. హరే కృష్ణ మంత్రి పైకనండి. శరీర వ్యాధి లీల, తీవ్రమైన వ్యాధితో సనాతన గోస్వామి బాధపడ్డారని చెప్తున్నారు. గోవర్ధన పర్వతం నుంచి దూకాలని ప్రయత్నం చేసిండ్రు. మహాప్రభు ఆపి నీ శరీరం నాది అని అన్నారు. ఇంకా దుప్పటి లీల కూడా మాతాజీ ఇందాకనే స్టోరీ చెప్పిండ్రు కదా మనకి. ఖరీదైన దుప్పటి ఆయన దగ్గర ఉంటే ఆయనకి ఇచ్చేసి చినిగిన దుప్పటి తీసుకుంటారు అని చెప్పేసి మాతాజీ పైకన్నారా. ఇంకా కార్యాచరణ అంటే వాళ్ళు చేసేది మర్చిపోయిన బృందావనం పునరుద్ధరణ. వీళ్ళు చేయబట్టే మనకి బృందావనంలో ఉన్నటువంటి అంటే ఆ దేవాలయాలైనా గుప్తమైనటువంటి ఆ విగ్రహాలైనా కానీ మనకి బయటికి వచ్చినాయి. లీలా స్థలాల గుర్తింపు అంటే వీళ్ళు మంజరీస్గా ఉంటున్నారు కదా, మంజరీస్గా ఉంటారు కదా పైన గోలోకంలో. అంటే రాధారానికి సేవ చేసేవాళ్ళు గోపికలు, గోపికల కింద చేసేవాళ్ళు మంజరీస్. ఈ మంజరీసే మనకి ఇక్కడ గోస్వాములుగా అవతరించిండ్రు. అంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా ఈ లీలా స్థలాలు, అందుకనే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చైతన్య మహాప్రభు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. లీలా స్థలాలను వీళ్ళే గుర్తించిండ్రు అన్నట్టు. దేవతారాధన స్థాపన, దేవాలయాలను కూడా వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఆ దేవతారాధన అన్నది బృందావనంలో మనకి సనాతన గోస్వాముల వాళ్ళే అంటే ఈ గోస్వాములే స్టార్ట్ చేసిండ్రు. ప్రధాన దేవత బృందావనంలో ఫస్ట్ ఆలయము ఈ సనాతన గోస్వామి. నేను ఇందాక చెప్పిన కదా శ్రీ రాధా మదన్ మోహన్, ఆ టెంపుల్ కట్టించింది మనకి ఈ సనాతన గోస్వామి. ద్వాదశాదిత్య శిలా అంటే శిలా దగ్గర ఆవిష్కరణ, అక్కడ ఈ రాధా మదన్ మోహన్ టెంపుల్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తారు. రామదాస కపూర్ ద్వారా సేవ, ఆ రామదాస్ కపూర్ ద్వారా సేవ అన్నది రాధా మదన్ మోహన్కి అందిస్తారు అన్నట్టు. గౌడీయ సాంప్రదాయానికి మూల దేవత, ఈ ఫస్ట్ కట్టించిండ్రు మూల దేవత ఈ రాధా మదన్ మోహన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా శ్రీల సనాతన గోస్వామి రచనలు,
బృహద్ భాగవత అమృతము హరిభక్త విలాసము గోపాల భట్టతో కలిసి ఈ హరిభక్త విలాసం అనేది రాసిండ్రంట. వైష్ణవ తోషని భాగవత వాక్య ఇంకా దశమ టిప్పని వైష్ణవ ఆచారానికి మూలాధారం. ఇవన్నీ కూడా వైష్ణవ ఆచారానికి మూలాధారం అంట ఈ బుక్స్ అన్ని. ఈ సనాతన గోస్వామి రచించిన బుక్స్ ఇవి. 6 గోస్వాములలో పెద్దవారైన క్రమశిక్షణ రక్షకుడు సంబంధ తత్వాధికారి. సంబంధానికి అంటే మనకి భగవంతుడితోటి సంబంధం అంటే రిలేషన్షిప్ అన్నది ఈయననే కదా మనకి చెప్పింది. ఆ డిటి ద్వారా ఆ సంబంధ ఆచార్య ఈయననే, తత్వాధికారి ఈయననే అని చెప్పి చెప్తున్నారు. సనాతన సంబంధము రూప అభిధేయము రఘునాథ దాస ప్రయోజనము. ఈ నేను స్టార్టింగే చెప్పిన కదా, సంబంధ అభిధేయ ప్రయోజన దానికి సంబంధించిన ఆచార్యులు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు. జీవితాంతం సనాతన గోస్వామి బ్రహ్మచారిగా ఉన్నారు. ఇంకా వివాహం చేసుకోలేదు. ఇంకా శరీరాభిమానం అన్న శరీరం గురించి ఎప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళు భగవంతుని గురించే ఆలోచించేవాళ్ళు. కృష్ణ సేవలో సంపూర్ణ లీనత, మొత్తం కృష్ణ సేవలోనే వాళ్ళు నిమగ్నమై ఉండేటువంటి వాళ్ళు ఈ గోస్వాములు మొత్తం. గోలోక లీలలో సనాతన గోస్వామి లవంగ మంజరి అంటారు. ఇంకా నేను స్టార్టింగ్ చెప్పిన కదా మీకు రతి మంజరి. రతి మంజరి ఈ రెండు మిక్సింగ్ అంట. రెండు మిక్సింగ్ లా ఈ సనాతన గోస్వామి ఉండేవాళ్ళంట. ఇంకా రాధారాణి సేవలో సహాయకుడు రూపమంజరి ఆధీనంలో. రూపమంజరి నిన్న మాత చెప్పింది కదా మనకు, రూపమంజరి అన్నది మంజరీలలో అంటే ఎక్కువ వయసు, అంటే ఆ రూపమంజరి ఆధీనంలోనే మిగిలిన మంజరీస్ అందరూ కూడా సేవలు చేసేవాళ్ళు. ఇది ఆధ్యాత్మిక స్వరూపము, చారిత్రకం కాదు ఆధ్యాత్మికం అని చెప్తున్నారు. గోలోక బృందావనంలో రాధారాణికి అంతరంగిక సేవ చేసేటువంటి వాళ్ళన్నట్టు ఈ మంజరీస్, ఈ సనాతన గోస్వామి. సంపూర్ణ శరణాగతి ప్రతిరూపము, సంబంధతత్వానికి నిత్య ప్రతినిధి. ఈయన ఈ సంబంధతత్వానికి ప్రతినిధి అని చెప్పి చెప్తున్నారు. ఈ సనాతన గోస్వామి ఎప్పుడు 1558లో ఈ లోకాన్ని అంటే ఆయన పరమపదించిండ్రు అని చెప్పి చెప్తున్నారు. సమాధి ఎక్కడ ఉంది? గోవర్ధన పర్వతం బృందావనం. అంటే ఈయన సమాధి అంటే గోవర్ధన పర్వతం దగ్గరే ఈ రాధా మదన్ మోహన్ టెంపుల్ ఉంటుంది. ఈయన కట్టించిన టెంపులే కదా, అక్కడే ఈయన సమాధి అన్నది ఉంటది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ప్రణామ మంత్రము. ఇది కొంచెం వేరేలాగా ఉంది మాతాజీ, అయితే నేను వేరే చెప్తున్నాను. ప్రణామ మంత్రము సనాతన గోస్వామి ప్రణామ మంత్రం ఏంటిది అంటే, నమో గురుభ్యో గౌరచంద్ర పాదారవింద సర్వాత్మకౌ మాచకౌ సర్వాత్మకౌ మోచకౌ పాపభీతయే సనాతనాయ రఘునాథ దాయినే రూపానుజాయ గురువే నమో నమః. మళ్ళొకసారి చెప్తా మాతాజీ. నమో గురుభ్యో గౌరచంద్ర పాదారవింద సర్వాత్మకౌ మోచకౌ పాపభీతయే సనాతనాయ రఘునాథ దాయినే రూపానుజాయ గురువే నమో నమః. ఇక్కడ దీని అర్థం ఏం చెప్తున్నారు అంటే, సనాతన గోస్వామి గారు భక్తి మార్గాన్ని చూపినటువంటి గురువు, ఇంకా చైతన్య మహాప్రభు కృప పొందిన మహానుభావుడు, ఇంకా భక్తుల పాపాలను తొలగించే దివ్య గురువు. అటువంటి వారికి నా నమస్కారాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సనాతన గోస్వామి యొక్క ప్రణామ మంత్రం అర్థము ఇది. మనం అంటే వీళ్ళ గురించి, గోస్వాముల గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ప్రణామ మంత్రాలు కూడా చదువుకోవడం వల్ల వాళ్ళ కృప మనకు లభిస్తుంది. ఈ శ్రీల సనాతన గోస్వామి సంబంధతత్వాన్ని స్థాపించారు. వైష్ణవ ఆచార్యాన్ని కూడా ఈ సనాతన గోస్వామి రక్షించిండ్రు అని చెప్తున్నారు. బృందావనాన్ని పునరుద్ధరించాడు సనాతన గోస్వామి కదా ఫస్ట్. వీళ్ళు గోస్వాములే ఫస్ట్ వచ్చి దాన్ని మళ్ళీ అంటే ఈ డిటీస్ అన్ని బయటకు తీసి అంత పునరుద్ధరించిండ్రు బృందావనాన్ని. ఆయన లేకపోతే గౌడీయ వ్యవస్థ లేదు, సిద్ధాంత స్థిరత్వము లేదు, భక్తి మార్గము నిలబడదు. వీళ్ళు లేకపోతే మనకి గౌడీయ వ్యవస్థనే లేదు అని చెప్పి చెప్తున్నారు. సిద్ధాంత స్థిరత్వము లేదు, భక్తి మార్గం కూడా నిలబడదు. అంటే వీళ్ళు లేకపోతే మన ఈ గౌడీయ సంప్రదాయము, సిద్ధాంత స్థిరత్వము, భక్తి మార్గము ఇవన్నీ ఏవి కూడా లేవు అని చెప్పి చెప్తున్నారు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇది సనాతన గోస్వామి గురించి. ఇంకా చెప్పాలంటే అంటే చాలా ఉన్నాయి లీలలు, టైం మనకి సరిపోదు ఈయన లీలలు తెలుసుకోవడానికి. చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మనకు ప్రభుజీస్ ఇచ్చిన టైము ఎంతనో అంత వినియోగించుకుంటే ఈ మాత్రం చెప్పగలిగినాం మేము. ఏంటంటే మాకు అంటే తెలిసిందే ఏదో కొంచెం చెప్పగలిగినాము. ఇందులో ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఏదైనా మంచిగా చెప్పగలిగినామంటే ఆ గురువుల నుంచి నేర్చుకున్నది చెప్పగలిగినాం మీకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. 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 సుధీర మాతాజీ, హరి బోల్ మాతాజీ, హరే హరి కృష్ణ బోల్. మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ ఇద్దరిని. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ మాతాజీ. సుధీర గౌర మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ విజయలత మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. సనాతన గోస్వామి ని హజ్ చేసుకుంటే చైతన్య మహాప్రభు అది కుష్టి రోగం డిసీజ్ అనేది పోయింది అనేది ఇన్నట్టు గుర్తుంది. అది వచ్చిందా అందులో? సునీత మాతాజీ చెప్పారు ఇందాకనే. అవును. ఆ, అది పోయింది అది అని సునీత మాతాజీ స్టోరీ చెప్పారు. విన్నట్టు. లేట్ గా ఓకే. జాయిన్ మాతాజీ. అయినా సునీత మాత చెప్పేటప్పుడు మాతాజీ అంటే ఆయన అన్ని సరస్సులలో స్నానం చేస్తారు కదా, అట్లా ఆయనకి శరీరం మీద పుండ్ల లాగా వస్తుంది అనమాట. కానీ అది చైతన్య కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. చైతన్య మహాప్రభు కుష్టి రోగం ఉందని అర్థం చేసుకుంటారు కదా, కౌగిలించుకుంటారు కదా, ఆ టైంలో అప్పుడు ఆ రోగం పోయింది అనేది ఇన్నట్టు గుర్తుంది నాకు ఒకసారి. అంటే అట్లా ఇక్కడ మేము చూసిన దాంట్లో అట్లా లేదు మాతాజీ. అయితే ఆయన వచ్చినప్పుడు ఆలింగనం చేసుకుంటారు, అది నచ్చదు అనమాట. ఆయన మళ్ళీ బృందావన్కి వెళ్ళి ఆ వ్యాధి ఉందని గోవర్ధన పర్వతం నుంచి దూకాలనుకుంటారు. అప్పుడు మళ్ళీ వస్తారు చైతన్య మహాప్రభు. అంటే ఆయనకి కనిపించి అలా చేయకూడదు అని మళ్ళీ చెప్తారనమాట. ఈ భక్తుల శరీరము నీది కాదు, శ్రీకృష్ణుంది అని చెప్తారనమాట. అంటే ఎంత బాధను భరిస్తూ కూడా భక్తి చేయడము అంటే అది కూడా సేవని అని ఆయనకి కొన్ని బోధనలు చేస్తారనమాట. అప్పుడు ఆయన పర్వతం నుంచి దూకడము ఆపేస్తారనమాట. కొద్ది రోజులైన తర్వాత అదే తగ్గిపోతుంది ఆయనకి. అది తగ్గిపోయిన తర్వాత ఆయన అన్ని శాస్త్రాలన్నీ రాస్తారన్నమాట. ఓకే. థ్యాంక్ యూ మాత. సదాచారము సనాతన గోస్వామి అందించింది కదా మాతాజీ మనకి. సదాచారం సనాతన గోస్వామి రాసిండ్రు అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, సనాతన గోస్వామి ఎంత పెద్ద భక్తుడు, సాధువు కదా, అంత పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని. అయితే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అది వైరాగ్యం వల్ల ఆయనకి అలాంటి ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంత భక్తిలో ఉన్నా సరే వాళ్ళకి బోధన అనేది ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు అర్జునునికి శ్రీకృష్ణ భగవంతుడు బోధన చేసిండ్రు కదా, అట్లానే బ్రహ్మకి కూడా భగవంతుడు భగవంతుడే దేవాతి దేవుడా శ్రీకృష్ణుడే అని డౌట్ వస్తుంది. అప్పుడు కూడా ఆయనకి బోధన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సనాతన గోస్వామికి శ్రీ చైతన్య మహాప్రభు బోధన చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే అలా అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఎంత భక్తిలో లెవెల్లో ఉన్నా ఒక్కొక్కసారి మనకి గురువుల బోధన అవసరం వస్తుంది అన్నమాట. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. ఓకేనా మాతాజీ, ఎండ్ చేద్దామా? మాతాజీ ఎండ్ చేద్దాం. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేయండి మాతాజీ. ఓకే మాతాజీ చేస్తారా? ఎస్ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధువేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ సనాతన గోస్వామికి జై. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. థ్యాంక్ యూ సో మచ్.